ఎలాంటి హక్కులు అనేవి ఉండవు. ఆ బానిసకి పండగ, సెలవు ఇవేమీ ఉండవు. ఆఖరికి వాడు జ్వరంలో ఉన్నా కూడా, ఆఖరికి ఒకవేళ స్త్రీ అయితే గర్భిణీతో ఉన్నా కూడా వాళ్ళు పని చేయించుకుంటారు. ఎలాంటి కనికరము యజమానులు చూపించేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను డబ్బు పెట్టాను, నా ఇష్టం, నాకు పని జరగాలంతే, నువ్వు నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి దాసులని ఆ విధంగా, అంటే బానిసల్ని ఆ విధంగా ట్రీట్ చేసేవాళ్ళం. అయితే మనము ఈ ఫోన్ని నేను ఎలాగైతే వాడుతున్నానో ఆ బానిసను కూడా యజమానులు అలాగే వాడవు. నేను ఈ ఫోన్ని తూ అని ఉమ్మేసినా కూడా ఇది ఎలాంటి ఈ విధంగా స్పందించదు. అలాగే ఈ పక్కనున్న ఒక పక్కన నిలబెట్టి బానిసను ఉన్నాడు అనుకోండి, ఆ బానిస ముఖం మీద నన్ను తూ అని ఉమ్మేసినా కూడా వాడు రెస్పాండ్ అవ్వడు. అంటే బానిస అంటే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ప్రాణం ఉన్నా కూడా ఒక ప్రాణం లేని, స్పందన లేని, స్వతంత్రం లేని ఒక సెల్ ఫోన్తో సమానం అన్నమాట. అలాంటి బానిసని విడిపించే వాళ్ళు ఎవరు లేరు. అయితే బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, పాపము చేయు ప్రతి వాడు పాపానికి దాసుడు, బానిస అని చెప్తుంది. పాపం ఎవరు చేశారయ్యా అని అంటే అదే బైబిల్ ఏం చెప్తుందంటే, అందరూ పాపము చేసి, నాట్ ఈవెన్ ఒక్కళ్ళు కూడా ఎక్స్క్లూడ్ అవడానికి లేదు, ప్రతి ఒక్కరు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, పాపము అందరూ చేశారు, పాపం చేసిన ప్రతి వాడు దేనికి బానిస అంటే పాపానికి బానిస. అంటే మనం అనుకుంటాం దేవుడు స్వతంత్రం ఇచ్చాడు కదా, నాకు స్వతంత్రం ఉంది, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను ఏదైనా చేయొచ్చు అని అనుకుంటావు. కానీ నువ్వు చేసేది ఏంటో తెలుసా? అల్టిమేట్గా పాపమే చేస్తావు. ద ఎండ్ రిజల్ట్ ఏంటి అని అంటే నువ్వు పాపానికి మొగ్గు చూపుతావు అన్నమాట. పాపమే చేస్తావు, దాని నుంచి తప్పించుకోలేవు, విడిపింపబడలేవు. అయితే ఒక పాపిని విడిపించాలి అని అంటే, లేదా ఒక బానిసని విడిపించాలి అని అంటే క్రయధనం చెల్లించాలి. విమోచన అన్న పదానికి అర్థము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఈరోజు అర్థం అవ్వాలి. విమోచన అంటే వెలపెట్టి విడిపించటం. విమోచన అంటే వెలపెట్టి, వెల చెల్లించి విడిపించడాన్ని విమోచన అని అంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారిలో మనకి విమోచన కలిగింది. ఒక బానిసను ఒక యజమాని ఎలాగైతే వెలపెట్టి విడిపిస్తాడో అలాగా దేవుడు మనల్ని విడిపించాడు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన సంగతి నేను మీకు చెప్పాలి. యజమాని ఎప్పుడైనా సరే నాకు వీడి వల్ల ఉపయోగం లేదు, వీడు సరిగ్గా పని చేయట్లేదు, వీడు నచ్చట్లేదు అని అనుకుంటే ఆ బానిసను తిరిగి మళ్ళీ వెళ్ళి సంతలో అమ్మేస్తాడు. అయితే యేసుక్రీస్తు వారిలో మనకు జరిగిన ఈ ట్రాన్సాక్షన్లో దేవుడు మనల్ని ఎంతగా వెలపెట్టి కొన్నాడనంటే, అసలు విలువలేని మనల్ని వెల చెల్లించుకున్నాడు. విలువే లేదు అసలు. అలాంటి విలువలేని మనల్ని దేవుడు వెలపెట్టి కొన్నాడు. ఎంతగా వెల చెల్లించాడనంటే తన రక్తాన్ని దారబోసి, తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి మనల్ని కొన్నాడు. అయితే దేవుడు దేని నుంచి విడిపించాడంటే పాపము నుండి, పాపము ద్వారా వచ్చే శిక్ష నుండి, నిత్య నరకం నుండి, మరణం నుండి, అధికారము నుండి మనల్ని విడిపించాడు. తన ప్రాణాన్ని వెలపెట్టి విడిపించాడు. అయితే ఆ విచిత్రం ఏంటి అని అంటే ఆయన తిరిగి మనల్ని రీసేల్ చేయడు. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ రీసేల్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్. అంటే దేవుడి విషయానికి వచ్చేటప్పటికి మనల్ని ఆయన మళ్ళీ తిరిగి అమ్మకానికి పెట్టడు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆయన అమ్మకానికి పెడితే అంతలాగా ఆయన వెల చెల్లించేవాడు ఈ భూమి మీద అవడలేదు. అంతలాగా ప్రాణాన్ని పెట్టేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ ప్రాణం పెట్టినా కూడా ఆ రక్తము నిర్దోషమైన రక్తమై ఉండాలి, అది నిష్కలంకమైన రక్తమై ఉండాలి, అది పాపము లేని రక్తమై ఉండాలి. యేసు ప్రభు మనల్ని, మన విలువని ఎంతలా పెంచాడనంటే ఎవరు ఊహించలేనంతగా, అమాంతం
సున్నాలో ఉన్న మనల్ని, నిజంగా చెప్పాలంటే నెగిటివ్లో ఉన్న మనల్ని చాలా పాజిటివ్లోకి తీసుకెళ్ళాడు. ఆ పాజిటివ్ ఎంత అంటే ఒక 10 కోట్లు 20 కోట్లు అని నిర్ధారించి మనం చెప్పలేం. అది ఇన్ఫినిటీ. అది మన వాల్యూ కాదు, అది ఆయన వాల్యూ. ఆయన పెట్టాడు అది. ఎలాంటి స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్లు సరిపో, అవన్నీ క్రాష్ అయిపోతాయి. దేవుడు మనల్ని అంతగా వెలపెట్టుకున్నాడు. తిరిగి ఆయన అమ్మడు. అది విమోచన. అయితే బోయాజు కూడా యేసుక్రీస్తుకు ఒక నీడలాగా, ఒక ఛాయలాగా ఉన్నాడు. రూతు విరిగిపోయిన మొక్కలైపోయిన జీవితాన్ని, ఆ శాపాన్ని విడిపించాలనుకున్నాడు. దానిలో నుండి రూతుని విడిపించాలని బోయాజు అనుకున్నాడు. అందుకే రూతు గ్రంథంలో మనల్ని విడిపించుటకు ఆయన దగ్గర బంధువు మనకి అని అంటాడు. అంటే విడిపించడం అనే మాట వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాళ్ళకి తెలుసది, మీకు తెలియాలి కాబట్టి ఈరోజు ఈ విషయాలు చెప్తున్నాను. కాబట్టి బోయాజు రూతుని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక కొత్త మలుపు, కథ ఒక మలుపు తిరిగింది అనమాట. ఏంటి అని అంటే, విడిపించటానికి నాకు హక్కు ఉంది, ఓకే, కానీ నాకంటే ముందుగా ఒక వ్యక్తి ఉన్నాడు. నిన్ను విడిపించాలంటే ముందు ఆయన విడిపించాలి. ఆయన కాదు అంటే కనుక అప్పుడు నేను నిన్ను విడిపించాలి అని చెప్పేసి బోయాజు రూతుతో చెప్తాడు. రూతుతో చెప్పటం మాత్రమే కాదు, తన రూతుతో ఒక వాగ్దానాన్ని చేస్తాడు. యెహోవా జీవము తోడు, నేను నిన్ను విడిపిస్తాను అని అంటాడు అనమాట. ఆయన నిన్ను విడిపించకపోతే యెహోవా జీవము తోడు, నేను నిన్ను విడిపిస్తాను అని చెప్తాడనమాట. కాబట్టి బోయాజు రూతుని ఎలా విడిపించాడో, ఎలా విడిపించబోతున్నాడో ఆ సంగతి మనం కళ్ళారా ఈరోజు చూద్దాము. ఒకసారి ఆ ప్రదేశానికి వెళ్దాం రండి. రూతు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాము. ఇది ఆఖరి అధ్యాయము. రైట్. బోయాజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనక బోయాజు, ఓయి, ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. అయితే చూడండి, బోయాజు ఎక్కడికి వెళ్ళాడు? బోయాజు 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, నిన్ను విడిపిస్తానని చెప్పాడు. అయితే బోయాజు ఓన్లీ ఒట్టి మాటలు చెప్పేటువంటి వ్యక్తి కాదు. బోయాజు మాట ఇచ్చాడు అని అంటే దాన్ని బాధ్యతగా తీసుకుని దాన్ని నెరవేర్చడానికి పూనుకున్నాడు అనమాట. పూనుకుని ఆయన ఎక్కడికి వెళ్ళాడనంటే పురద్వారం వద్దకు వెళ్ళాడు. పురద్వారము అంటే ఏంటి అని అంటే, అది ఇలాంటి పంచాయతీలు, తీర్పులు జరిగేటువంటి ఒక న్యాయస్థానం అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే అది వ్యాపార కేంద్రంగా ఉంటుంది. లావాదేవీలన్నీ అక్కడ జరుగుతాయి. ప్రజలందరూ అక్కడ సమావేశం అవుతారు. ఆ పురద్వారం దగ్గరికి వెళ్ళారనమాట. అంటే దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే, బోయాజు విశ్వాసం అనేది క్రియల్లో చూపిస్తున్నాడు. అంటే తన మాటలు, ఆ ప్రేమ అనేది మాటలతో కాదు క్రియల్లో చూపిస్తున్నాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. తను అక్కడ దాకా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, బోయాజు ఎవరి గురించి అయితే నాకంటే ముందు దగ్గర బంధువుడు ఒక ఆయన ఉన్నాడు అని చెప్పాడు, ఆ బంధువు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ బంధువు ఆ త్రోవను వెళ్ళుచుండగా, ఓయి, ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలిచాడు అనమాట. పిలిచిన తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి 2వ వచనంలో, బోయాజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండమని చెప్పగా వారును కూర్చుండిరి. ఇదిగోండి, బోయాజు ఒక విషయాన్ని తేల్చేయాలనుకున్నాడు. ఏంటి ఆ విషయం అంటే, రూతు జీవితాన్ని సెట్ చేయాలి, రూతుని ఎలాగైనా విడిపించాలి. అది నేనైనా సరే, నాకంటే ముందు అర్హుడైనటువంటి ఆ దగ్గర బంధువు అయినా సరే విడిపించాలి. తనకి నేను వాగ్దానం చేశాను. ఏమని వాగ్దానం చేశానంటే, యెహోవా జీవము తోడు అని చెప్పేసి సాక్షాత్తు దేవుణ్ణి నేను ప్రమాణంలోనికి తీసుకొచ్చానని చెప్పేసి తనెంతో నిష్ట కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, ఎవరి గురించి అయితే చెప్పాడో ఆ వ్యక్తిని పిలవటం మాత్రమే కాదు, ఇంకొక 10 మంది పెద్దల్ని పిలిపించాడు. ఎందుకో తెలుసా? న్యాయపరమైన ఒప్పందాన్ని చేసేటప్పుడు సాక్షులు అవసరం.
ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు సాక్షులు అవసరం. అందుకని చెప్పి వాళ్ళను కూడా పిలిచాడు, అక్కడ పెట్టాడు అనమాట. అక్కడ పెట్టినప్పుడు 3వ వచనంలో చూడండి, అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా వినున్నట్లు నేను సంగతి తెలియజేయవలనని ఉన్నాను అని అంటున్నాడు. యాక్చువల్గా ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటుంది ఏంటి? రూతుని కదా విడిపించాలి. ఇతనేంటి రూతు గురించి కాకుండా భూమి గురించి చెప్తున్నాడు అని అంటే, ఇక్కడే బోయాజు చాలా జ్ఞానంతో ప్రవర్తిస్తాడు. ఆత్మ సంబంధమైన వాళ్ళు నిజాయితీగా ఉండటం మాత్రమే కాదు, అవసరమైన చోట జ్ఞానంగా కూడా ఉండాలి. అందుకే బోయాజు ముందుగా ఏం చెప్తున్నాడంటే, మనిషికి ఏదైతే ఆకర్షణీయంగా ఉంటుందో దాన్ని ముందు పెడుతున్నాడు అనమాట. మోయాబురాలని ఫస్ట్ నుంచి అసహించుకునే వాళ్ళు ఆ ఊరు వాళ్ళంతా. ఈ బంధువుడు కూడా అసహించుకుంటాడేమో, కాబట్టి ముందు మనం ఆ కాయిన్ని చూపించకూడదు. ముందు ఏం చూపించానంటే, అరే భూమిరా, నీ సొంతం చేసుకో, కొనాలంటే నువ్వు మాత్రమే కొనగలవు, ఇంకెవరు కొనడానికి వీల్లేదు, నువ్వు వద్దంటే చెప్పు, నీ తర్వాత లైన్లో నేనున్నాను, నేను కొంటాను అని చెప్పి ఒక టెన్షన్ క్రియేట్ చేస్తున్నాడు, ఒక అట్రాక్టివ్నెస్ని అతను క్రియేట్ చేస్తున్నాడు, ఆకర్షణీయంగా చూపిస్తున్నాడు. చూడండి 3వ వచనము, ఇదిగో చెవులారా వినరా ఈ విషయం అని అంటున్నాడు అన్నమాట. అంటే ఏదో గుడ్ న్యూస్ చెప్తున్నట్టు. యాక్చువల్గా బోయాజ్ హార్ట్లో వేరేది ఉంది. 4వ వచనం చూడండి, ఆ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకో, ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము. ఇదిగో విడిపించు అనే మాటని మీరు బాగా అర్థం చేసుకోవాలి. విడిపింపుము, దాన్ని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పు, నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు, నీ తర్వాత వాడును నేనే అని ఆ బంధువునితో చెప్పాడు క్లియర్గా. అసలు అందరిని పిలిచాడు, అందరిని కూర్చోబెట్టాడు, అందరి ముందు అతన్ని నుంచోబెట్టి ఏమంటున్నాడంటే, ఇదిగో మా నాన్న ఎలీమెలెకు ఉన్నాడు కదా, ఆ ఎలీమెలెకు సంబంధించినటువంటి భూమి ఒకటి ఉంది, అది నయోమి అమ్మేస్తుంది, దాన్ని కొనాలి అని అంటే మన సాంప్రదాయం ప్రకారం నువ్వు మాత్రమే కొనగలవు, ఆ భూమి చాలా విలువైందిరా, హైవే పడింది, రేపు కోట్లు, క్యాపిటల్ సిటీ అలా చెప్పి దాన్ని బాగా తనకు ఆకర్షణీయంగా చూపిస్తున్నాడు. చూపించేటప్పటికి చూపించడం మాత్రమే కాదు, చెప్తా కూడా ఏమంటే, నీకు వద్దంటే చెప్పు, నేను తీసుకుంటా, ఐఎమ్ రెడీ అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. అంటే మనిషిని జారిపోనివ్వకోకుండా కట్టుదిడ్డంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. యాక్చువల్గా మనం అనుకున్నట్టు రూతు మీద కనుక తనకి మనసుంటే ఎలా చెప్పేవాడో తెలుసా? ఆ భూమి వేస్ట్ రా, ఏదో నువ్వు నిన్ను అడగాలి కాబట్టి అడుగుతున్నా, కానీ అది కొన్న వాళ్ళందరూ శాపంలోకి వెళ్ళిపోతారు, అది నీకెందుకు చెప్పు, నువ్వు వద్దంటే నాకు ఎలాగో ఏదో ఒక విధంగా పనికొచ్చిద్దని చెప్పేసి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్తాను, మనకి ఏదైనా బాగా ఇష్టమైంది అడగాలన్నా నెరవేర్చుకోవాలన్నా మన పేరెంట్స్ దగ్గర ఎలా చెప్తామంటే, ఏ టైంలో చెప్తే బాగుంటుందో మనకు బాగా తెలుసు, ఎలా చెప్తే బాగుంటుందో అంటే ఒప్పించేటట్లు మనం చేస్తాం అన్నమాట. కానీ రూతు పట్ల బోయాజ్కి ఎలాంటి తను నాకే దక్కాలి, ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు అన్నట్లుగా ఆయన ప్రవర్తించట్లా. అంటే ఒక హ్యూమన్ యాటిట్యూడ్తో అతను ప్రవర్తించట్లా. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా అతను ఏం చేస్తానంటే, న్యాయపరంగా అతనే అర్హుడు కాబట్టి ముందు అతన్నే కొనుక్కునేలాగా ఎలాగైనా సరే మన ప్రయత్నాలన్నీ చేయాలన్నట్టుగా బోయాజు ప్రయత్నిస్తున్నాడు. బోయాజు నిజంగా స్వార్థపరుడు కాదు, బోయాజు నిజంగా న్యాయవంతుడు, బోయాజు నిజంగా ఆత్మ సంబంధమైన వ్యక్తి, బోయాజు దేవునికి భయపడే వ్యక్తి అనే విషయాన్ని ఇతను చేస్తున్న సంభాషణలో మనం అతని మనసును అర్థం చేసుకోవాలి. చెప్పి అతను ఏమంటాడనంటే, ఇదిగో దాన్ని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టంగా నాతో చెప్పు, అప్పుడు నేను విడిపిస్తాను, నువ్వు తప్ప వేరొక వ్యక్తి లేడు అని చెప్తాడు. వెంటనే ఆ వ్యక్తి ఏమంటాడు చూడండి, అందుకతడు నేను విడిపించేదను అనేను, ఓకే నేను కొంటాను, ఐఎమ్ రెడీ అని చెప్పేసి ఆ దగ్గర బంధువు సమాధానం ఇచ్చాడు. అప్పుడు బోయాజు అసలు విషయాన్ని తన ముందు పెడుతున్నాడు. నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున
ఏ రోజైతే నువ్వు కొంటావో ఆ రోజు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యము స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబిరాలి యొద్ద నుండి దాన్ని సంపాదించవలనని చెప్పాడు. ఇది అసలు యాక్చువల్గా ఫస్ట్ చెప్పాల్సిన పాయింట్ ఇది. ఇదిగో రూతు వంశాన్ని, అంటే మన ఎలీమెలెకు వంశాన్ని నువ్వు నిలబెట్టాలి. ఇశ్రాయేలీల్లో అతని పేరు తుడిచిపెట్టబడకూడదు. కాబట్టి నువ్వు రూతుని వివాహం ఆడాలి అనే విషయాన్ని ఫస్ట్ చెప్పాలి బోయాజు. కానీ బోయాజు అలా చెప్పుకోకుండా భూమిని కొనాలి, భూమిని అమ్మేస్తుంది, నువ్వు తప్ప దాన్ని కొనేవాళ్ళు ఎవరూ లేరు, నువ్వు కాదంటేనే నేను కొనాల్సి వచ్చింది అని చెప్పాడు. అప్పుడు అతను ఏమన్నాడు, భూమి అయితే నేను కొనేస్తాను, ఇప్పుడే ఇచ్చేస్తాను, స్పాట్ క్యాష్, నెట్ క్యాష్, రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకున్నా పర్వాలేదు, ఐఎమ్ రెడీ అన్నట్టుగా ఓకే చెప్పేశాడు. ఓకే అని చెప్పిన తర్వాత ఎక్కడ చెప్పాడు? అందరి ముందు చెప్పాడు, అందరి సమక్షంలో చెప్పాడు, ఓకే చెప్పాడు. ఇప్పుడు వెనక్కి తీసుకోవటం అంత ఈజీ కాదు. కాబట్టి అప్పుడు చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నువ్వు ఏ రోజైతే ఆమెను కొంటావో మనకున్న ఆనవాయితీ ప్రకారము రూతును కూడా, మోయాబు దేశం నుంచి వచ్చినటువంటి ఆమె కోడలను కూడా నువ్వు వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకుని చనిపోయిన భర్త యొక్క పేరుని నువ్వు నిలబెట్టాలి అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు చెప్పంగానే ఆయన స్పందన చూడండి, 6వ వచనము. ఆ బంధువుడు, నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపించలేను గనక నీవు నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిపించమని చెప్పాను. రైట్, ఇప్పుడు చెప్పేశాడు. ఏం చెప్పాడనంటే, నేను దాన్ని విడిపించలేను అనేటువంటి విషయం. విడిపించలేను అని అంటే అర్థం ఏంటనంటే, విడిపించడం ఇష్టం లేదు అని అంటే ఓకే, విడిపించగలిగే అంత స్తోమత ఉంది, కానీ ఇష్టం లేదని మనం అర్థం చేసుకోవచ్చు. విడిపింపలేను అని అంటే నేను ఎప్పటికీ చేయలేనని చెప్పినట్టు అనమాట. అది నా వల్ల సాధ్యం కాని పని అని చెప్పినట్టు అనమాట. అయితే ఈ బోయాజు ఆ మాటల్ని చాలా స్పష్టంగా విన్నాడు. విన్నప్పుడు చూడండి, నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందనేమో అని చెప్పాడు. నా స్వాస్థ్యాన్ని పోగొట్టుకోవటం ఏంటనంటే, నిజానికి రూతుని వివాహం చేసుకోవాలి అని అంటే తనెంతో వెల చెల్లించాలి. రూతుని వివాహం చేసుకోవాలనంటే తన స్వాస్థ్యాన్ని అంతా వదులుకోవాలి. తనకున్న ఆస్తి అంతా 2 ముక్కలవుతుంది. కొత్తగా వచ్చినటువంటి రూతుకి సగం ఇచ్చేయాలి. మళ్ళీ ఆయన పేరు పలకదు, ఆయన పేరు ఎక్కడా పలకదు. ఎవరి పేరు పలుకుతుందనంటే రూతు భర్త పేరే పలుకుతుంది అనమాట. సో ఆమెను చేసుకోవడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు, అవసరమైతే ఇంకా నేనే నష్టపోతున్నాను, నా స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటున్నాను, కాబట్టి నేను విడిపించలేను అని చెప్పేసి తెగేసి చెప్పాడనమాట. మనోడు భూమినైతే కొనడానికి రెడీ, అంటే ఏదన్నా లాభం ఉంటే రెడీ, వెల చెల్లించాలి అంటే ఐఎమ్ నాట్ రెడీ. ఎగ్జాక్ట్గా ధర్మశాస్త్రం కూడా ఇదే చేస్తుంది. ధర్మశాస్త్రానికి ఒక పరిమితి ఉంది, ధర్మశాస్త్రానికి ఒక లిమిటేషన్ ఉంది. అదేం చేస్తుంది అని అంటే మనలో ఉన్న పాపాన్ని చూపిస్తుంది కానీ పరిష్కారాన్ని ఇవ్వదు. మనలో ఉన్న తప్పుని అది బయట పెడుతుంది కానీ అది మనల్ని రక్షించలేదు. అసలు ఆ బోయాజు ఆ రూతుని విడిపించాలి అని అనుకోవటంలో ఎంత త్యాగాన్నైనా చేయాలని అనుకున్నాడు. కానీ నేను త్యాగం చేయడానికైనా రెడీయే, కానీ నాకంటే ముందు అర్హుడైన వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఓకే అన్నాడు అనుకో, నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నిన్ను విడిపించినట్లే అని భావించాడు. కానీ అతను త్యాగం చేయడానికి కూడా రెడీ అయినప్పటికి కూడా ముందు అవకాశాన్ని తను తీసుకోలేదు. న్యాయపరంగా దగ్గర బంధువుకే అవకాశం ఇచ్చాడు. ఆ దగ్గర బంధువు చూడండి ఎన్నిసార్లు చెప్పాడు, నేను దాన్ని విడిపించుకొనలేను అని ఒక మాట చెప్పాడు. ఆ కింద లైన్లో నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిపించమని చెప్పాను. చూడండి ఇక్కడ బోయాజు
కావాలని దాన్ని లాక్కునే ప్రయత్నం చేయలేదు. ఇంకా చెప్పాలంటే న్యాయపరంగా తనకే హక్కు ఉంది కాబట్టి అన్ని వివరించి చెప్పాడు. వివరించి చెప్పినప్పుడు తను వద్దని వదులుకున్న తర్వాతే బోయాజ్కి వచ్చింది. అలాగే మనము నిస్సహాయ స్థితిలో పాపము కింద మనం దేనికి దాసులంగా అయినప్పుడు రూతును విడిపించాలి అని అంటే రూతు ఒక బంధకాల్లో ఉంది, రూతు శాపంలో ఉంది, రూతు విరిగిపోయిన మొక్కలైపోయిన జీవితాన్ని జీవిస్తూ ఉంది. అలాగే మన జీవితం కూడా దేని కింద బందీగా ఉందో తెలుసా? మన జీవితం కూడా పాపానికి బానిసగా ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, పాపము యొక్క శక్తి కింద, అధికారం కింద మనం ఉన్నాము. 3వది, పాపము యొక్క శిక్షలో మనం ఉన్నాము. అయితే ఈ పాపంలో ఉన్న మనల్ని ధర్మశాస్త్రము ఏ విధంగానూ రక్షించలేకపోతా ఉంది, ఏ విధంగానూ విడిపించలేకుండా ఉంది, ఏ విధంగానూ మనల్ని విమోచించలేకుండా ఉంది. కాబట్టి మనము నిస్సహాయ స్థితిలో ఉన్నాం. అంటే ఇప్పుడు మన స్టేజ్ ఎలా ఉంది అని అంటే, ఒక పంజరంలో పక్షిని బంధించి ఎవరో ఒకరు వచ్చి ఆ పంజరాన్ని విప్పితేనే కానీ దాని బయటగా వచ్చి స్వేచ్ఛగా తిరగలేదన్నమాట. అలాగే మనం కూడా ఎలాంటి స్టేజ్లో ఉన్నామంటే 2 పాయింట్లు చెప్తాను. ఒకటి ఏంటనంటే, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఎస్కేప్. తప్పించుకోవడానికి మార్గమే లేదు. నిత్య నరకం నుండి తప్పించుకోవడానికి అసలు స్కోపే లేదు మనం. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటనంటే, మనల్ని మనం రక్షించుకోలేం. 1 తప్పించుకోలేం, 2 మనకు మనం రక్షించుకోలేం. అలాంటి స్టేజ్లో యేసు ప్రభువే తన స్వాస్థ్యాన్ని వదిలిపెట్టి వచ్చాడు. తనకున్నటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని అనుకోలేదు ఆయన సింహాసనాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఒక సాధారణమైన జీవితాన్ని జీవించి ఆయన పరిశుద్ధంగా మన కొరకు జీవించి శిలువ మరణము పొందినంతగా ఆయన మన కొరకు శ్రమపడి రక్షణ మనకిచ్చాడు. దేవుడే మనకు రక్షణ ఇవ్వాలని అని అంటే త్యాగం చేసినప్పుడు, అలాగే బోయాజు దగ్గర బంధువైన ఆయన కూడా తనకు అర్థమైంది, రూతును విడిపించడం అంటే అంత ఈజీ పని కాదు. రూతును గనక పెళ్లి చేసుకుంటే నేను నా స్వాస్థ్యాన్ని పోగొట్టుకోవాలి అని తనకు అర్థమైంది. కాబట్టి మనకు కూడా అర్థం కావాలి, ఒకరిని విడిపించాలి అని అంటే వెల చెల్లించాలి. అది ఎంతగా వెల చెల్లించాలని అంటే, అతను ఆ వ్యక్తి పూర్తిగా త్యాగం చేస్తేనే, బాధ్యతగా తీసుకుంటేనే, ప్రేమ కలిగి ఉంటేనే ఆ పని చేయగలడు. త్యాగం చేయాలని అంటే ఎలా చేస్తాం? ప్రేమ లేకుండా, మనసు లేకుండా, ఇష్టం లేకుండా చేస్తామా? చేయలేం. ఆ మనసు రాదు. నిజానికి ధర్మశాస్త్రానికి మన మీద ఎలాంటి ప్రేమ కనికరాలు అనేవి ఉండవు. ఆ దగ్గర బంధువు ఏమాత్రం ఆమె మీద జాలి పట్టడం లేదు. అంతమంది ముందు కూడా నాకెంత అవమానం జరిగినా పర్వాలేదు, వీడు మాట తప్పేడరా అని రేపు పొద్దున్న నన్ను ఏలు పెట్టి నిందించినా కూడా పర్వాలేదు, నేను విడిపించలేను, బాబోయ్ నీకు దండం పెడతాను, నాకు అంటగట్ట మాకు అని చెప్పి తన మాటలో చెప్పి ఏం చెప్పాడంటే వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అక్కడ ఉన్న ఆచారం ప్రకారం ఏంటి అని అంటే, ఏ వ్యక్తి అయితే అలా నిరాకరిస్తాడో, అలా నిరాకరించినప్పుడు ఆ వ్యక్తి అందరి ముందు వద్దు అని చెప్పినప్పుడు ఆ రూతు ఏం చేయాలంటే అతని దగ్గరికి వచ్చి తూ అని చెప్పేసి ఉమ్ము కింద వేసేసి తన కాలి చెప్పుని తీసుకుని బోయాజ్కి ఇవ్వాలన్నమాట. ఏంటి దాని అర్థం అంటే, నీకు విడిపించే అర్హత కూడా లేదు, నువ్వు విడిపించలేవు, కాబట్టి నీవు నీ బాధ్యతను నిర్వర్తించలేదు, కాబట్టి ఆ బాధ్యతను వేరొకరికి ఇవ్వు అని చెప్పేసి ఆ బోయాజ్ చేతికి ఆ చెప్పు తీసిస్తారనమాట. ఇచ్చినప్పుడు ఆ బోయాజు అప్పుడు అతనికి అధికారికంగా తనని సొంతం చేసుకునేటువంటి స్వేచ్ఛ, హక్కు అనేవి కలుగుతాయి అన్నమాట. ఇది అక్కడ ఉన్నటువంటి ఒక ట్రెడిషన్. అయితే ఆ ట్రెడిషన్ని మీరు ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా మీరు ఒకసారి చూడండి. 7వ వచనంలో, ఇశ్రాయేలీలలో బంధు ధర్మమును గూర్చి కానీ క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏమనగా, ఇదిగో నేను చెప్పినటువంటి విషయం గురించి చెప్తున్నారు. ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే
ఇచ్చుటయే ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడిను. ఆ బంధువుడు నీవు దాన్ని సంపాదించుకొనుమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా, బోయాజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తును, కిల్యోనుకును మహ్లోనుకును కలిగిన యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహలోను భార్య అయిన రూతును మోయాబురాల్ని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి ఈ దినమున మీరు సాక్షులై ఉన్నారని పెద్దలతో ప్రజలందరితోనూ చెప్పెను. చూసారండి, రూతు ఎవరికి భార్య? ఇక్కడ మనం చూస్తాము మహలోను భార్య అయిన రూతు. ఇక్కడ ఇప్పుడు అధికారికంగా బోయాజు తన్ని విడిపించాడు అన్నమాట. మొదటి అధ్యాయంలో రూతుకి ఎలాంటి ఫ్యూచర్ కనపడదు. అయినప్పటికీ కూడా నిబంధన ప్రకారము, వాగ్దానము ప్రకారము, ప్రమాణము చేసిన దాన్ని బట్టి తను ఏం చేస్తుందనంటే అత్తతోనే వస్తుందన్నమాట. అత్త ఎంత మొత్తుకున్నా, ఎన్నిసార్లు చెప్పినా, ఇంకొక మాట మాట్లాడినా కూడా నువ్వు ఆరాధించే ఆ దేవుడి మీదొట్టు చావు నిన్ను విడదీసేంత వరకు కూడా నేను వెళ్ళను, నీతోనే ఉంటానని చెప్పేసి వస్తుందన్నమాట. దేవుడు నిజానికి రూతుని ఎంతగా ఆశీర్వదించాడనంటే, రూతు ఎప్పుడు కూడా కల్లో కూడా ఊహించుండదు, అంతగా దేవుడు ఆశీర్వదించాడు. యాక్చువల్గా రూతు గురించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు, కొన్ని వేల సంవత్సరాలు రూతు గురించి మనం మాట్లాడుకుంటున్నామనంటే దేవుడు రూతుకి అంతగా దేవుడు దీవించాడనమాట. చూడండి, ఒక్క విషయాన్ని నేను చెప్పి నేను ఈరోజు క్లోజ్ చేస్తాను. సత్యానికి భావోద్వేగాలకి డిఫరెన్స్ ఉంది. అంటే ట్రూత్కి ఎమోషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. నిజానికి భర్తలు చనిపోయినప్పుడు వీళ్ళంతా ఏడుస్తున్నారు. నయోమి ఇక తిరిగి వెళ్ళిపోతుంది, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది అని అన్నప్పుడు కోడళ్ళు ఇద్దరు ఎలా ఏడ్చారంటే గుండె పగిలేలాగా ఏడ్చారు. నిజానికి ఆ కన్నీళ్లను చూసి ఎవరైనా సరే, అబ్బా వాళ్ళ అత్తగారిని ఎంత ప్రేమిస్తున్నారా, ఎంత మంచి కోడళ్ళరా వీళ్ళు అని చెప్పి ఎవరైనా అనుకుంటారు. కానీ కన్నీళ్ళు ఎప్పుడు నిజం కాదు. ఓర్ఫ కన్నీళ్లు పెట్టింది, కానీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు రాజీ పడిపోయింది, వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అసలు తన ఊరి మీద, తనకున్నటువంటి తమ మత దేవుళ్ళ మీద, ఆ దేవతల మీద తనకున్నటువంటి ఆ ప్రేమ ముందుకు అడుగులు వేయనీకోకుండా చేసేసింది అనమాట. కానీ రూతు ప్రతి బంధాన్ని తెంచుకుంది. దేవుడి కోసము నిలబడినప్పుడు దేవుడు సిగ్గుపరచకుండా ఆమె తలనెత్తాడన్నమాట. ఆమె కుటుంబాన్ని పోషించాడు. నిజానికి 10 సంవత్సరాలు, పెళ్ళైన 10 సంవత్సరాలు ఆమెకి గర్భం లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు కోసము, దేవుని చిత్తం జరగాలని వేచి ఉండిందో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి కుమారుడిని అనుగ్రహిస్తాడన్నమాట. ఆమె ద్వారానే యేసుక్రీస్తు వచ్చినట్లు కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుని కోసం నిలబడేటప్పుడు ఎలాంటి సెంటిమెంట్స్ వర్కౌట్ అవ్వవు. సెంటిమెంట్స్ని చూసుకుంటే దేవుడి కోసం నిలబడలేం. మనుషులు అయ్యో పాపం రాని నీకెన్ని మార్లు చెప్పినా కూడా ఒక రోజున నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన స్టాండ్ వస్తుంది. అప్పుడు నువ్వు స్టాండ్ తీసుకుంటే కనుక నువ్వు నష్టపోతున్నావేమో అని అందరూ చెప్పినా కూడా దేవుడు నీకు 100 రెట్లు, నువ్వు ఊహించలేనంత రెట్లు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే ఆశీర్వాదాన్ని మనం వచ్చే వారంలో చూద్దాము. తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నిజంగా బోయాజు ఎంతో జ్ఞానయుక్తంగా ప్రభువా, ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా న్యాయంగా నీ ఎదుట నిలబడాలని తండ్రి దగ్గర బంధువుకి అవకాశం ఇచ్చి రూతుని ఎలాగోనే విడిపించాలని ఎంతో సహృదయంతో ప్రభువా తన ప్రయత్నాలన్నిటినీ చేసినప్పటికీ అది నీ చిత్తాన్ని నెరవేర్చింది ప్రభువా. రూతు బయోజుల పట్ల నీ ప్రణాళికను
నీవు నెరవేర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మా జీవితంలో కూడా ప్రభువా, బానిసలుగా దాసులుగా ఉన్న మా బ్రతుకులను ప్రభువా, పాపము నుండి, శాపము నుండి, నిత్య నరకము నుండి, మరణము నుండి ప్రభువా మీరు విడిపించారు తండ్రి. నువ్వు ఎంతగానో వెల చెల్లించావు ప్రభువా. నీ రక్తాన్ని బట్టి నువ్వు వెల చెల్లించిన దాన్ని బట్టి ప్రభువా ఈ దినాన్నైనా మేము నీలో స్వతంత్రులుగా ఉన్నాము తండ్రి. మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎల్లప్పుడూ ప్రభువా కృతజ్ఞతతో మేము జీవించడానికి సహాయం చేయమని తండ్రి. మా జీవితాల్లో ప్రభువా నిర్ణయాలు తీసుకునే సమయంలో అది నష్టమని మాకు అనిపించిన నీ వాక్యానికి లోబడి ప్రభువా మేము నీ కొరకు నిలబడడానికి సహాయం చేయమని మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో యూత్ మీటింగ్ ఉంది. సమయంలో దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి అమూల్యమైన సమయాన్ని మనం కలిగి ఉన్నాము. దయచేసి చెప్పబడిన వాక్యాన్ని మన జీవితాల్లో పరీక్షించుకున్నట్లయితే చాలా వరకు దేవుడు మన జీవితంలో కూడా నిశ్శబ్దంగానే తెర వెనక తన ప్రణాళికను నెరవేరుస్తూ వస్తున్నాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రూతు జీవితాన్ని మనం చూసినప్పుడు ఇక నా జీవితం ఇంతే అని అనుకుందేమో, కానీ రూతు అనుకున్నా కానీ దేవుడు అనుకోలేదు. దేవుడు తన చీకటి బ్రతుకును గొప్ప వెలుగుగా ప్రకాశవంతంగా ఆయన మార్చాడు. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. రూతు గ్రంథంలో ప్రతి ఒక్కరూ మనకు ఒక పాఠాన్ని నేర్పించేవాళ్ళే. అది దగ్గర బంధువైనా, బోయాజ్ అయినా, ఓర్ఫా అయినా, నయోమి అయినా, రూత్ అయినా, మరెవరైనా ప్రతి వ్యక్తి మన జీవితానికి ఒక పాఠం లాగానే ఉన్నారు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని కోసం నిలబడాల్సిన సమయంలో అందరూ ఎన్ని చెప్పినా దేవుని వాక్యం తరపున నిలబడాలి అని అనుకున్న వ్యక్తికి దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు అన్న విషయాన్ని రూతు గ్రంథం నుండి మనం నేర్చుకోవచ్చు. రూతు జీవితంలో దేవుడు అనేక వ్యక్తుల ద్వారా తన ఉద్దేశాన్ని, తన ప్రణాళికను, తన చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాడో మన జీవితంలో కూడా కొందరు వ్యక్తుల ద్వారా
పరిస్థితుల ద్వారా, ఆయా సమయాల్లో దేవుడు మనల్ని తన చిత్తానుకూలంగా నడిపిస్తాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రతిరోజు ఆయనలో సంతోషిస్తూనే ఉంటాం. నాకే ఎందుకు ఇలా జరిగిందనే ప్రశ్నను మనం వేయలేం. నిజానికి రూతు గ్రంథంలో ప్రతి వచనాన్ని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే రూతు ఏ చోట కూడా నాకెందుకు ఇలా జరిగింది అని ఏ రోజు ప్రశ్నించలేదు, సనగలేదు, గొనగలేదు, చింతిస్తూ బాధపడుతూ ఏడవలేదు. ఎందుకంటే తన జీవితాన్ని సమర్పించుకొని దానికి కట్టుబడి జీవించింది కాబట్టి దేవుడు తన్ని నూరంతలుగా దీవించాడు. అలాగే మన జీవితంలో కూడా చాలాసార్లు నిస్సారంగా మనం ఉండడానికి కారణం ఏంటంటే సంపూర్ణంగా దేవునికి లోబడకపోవడమే, దేవుని చిత్తానికి మనల్ని మనం అర్పించుకోకపోవడమే మనం ఫలించకపోవడానికి అసలైన కారణం. కాబట్టి మనం కూడా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం, అడుగుదాం, ప్రభువా ఎన్నోసార్లు రాజీ పడిపోయి నిర్లక్ష్యం చూపి తండ్రి భౌతిక సంబంధంగా మేము ఎంతో నష్టపోతున్నామని తలంచి నిన్నే పెడచెవును పెట్టి మా సొంత ఆలోచన చొప్పున మా సొంత బలము జ్ఞానమును ఆధారం చేసుకుని మేము జీవించామేమో. దయచేసి మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు ప్రభువా. ఈ దినము నుండి లోకమంతా వ్యతిరేకంగా నిలిచిన నోవాహు ఏ విధంగానైతే నీ కొరకు ఒక్కడై నిలబడ్డాడో, రూతు ఏ విధంగానైతే ఒక మంచి స్టాండ్ తీసుకుందో, మేము కూడా నీ కొరకు మా జీవితాల్లో ఆ విధంగా స్టాండ్ తీసుకుని మరి మా భక్తి జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన కృపను కనికరాన్ని అనుగ్రహించమని అడుగుదాం. ప్రతి ఒక్కరి సమయంలో నిజంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం, అడుగుదాం, బ్రతిమాలదాం, గోజాడదాం. అడుగు వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికముగా ఇచ్చేటువంటి గొప్ప తండ్రి మనకున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడినని అన్నాడు. మీరు నా నామమున ఏది అడిగినా నేను మీకు అనుగ్రహిస్తానని ఆయన అన్నాడు. అలాంటి ధైర్య సాహసమైనటువంటి నిర్ణయాలు తీసుకునే, అలాంటి జీవితాన్ని జీవించే ఆ కృపను మనం అడుగుదాం. అలాగే ప్రభు మన జీవితంలో చేసినటువంటి ఆ విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని పాపము నుండి, శాపము నుండి, అంధకారము నుండి, చీకటి నుండి, మరణము నుండి మనల్ని విడిపించాడు. తన నిత్య రాజ్యానికి వారసులనుగా, కుమారులనుగా ఆయన తన సొత్తైన ప్రజలనుగా మనల్ని చేసుకున్నాడు. దానికి ఆయన ఎంతో వెల చెల్లించాడు, క్రయధనాన్ని చెల్లించాడు, తన జీవితాన్ని అర్పించాడు. ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతిద్దాం, మనం ఆయన్ని మహింపరుద్దాం, మనం ఆయన్ని కొనియాడదాం. ఆయన చేసినటువంటి మహోపకార్యాన్ని తలపోసుకుంటూ మనసారా హృదయాంతరంగాల్లో నుండి ఆయన స్తుతిద్దాం. ఆయన చేసినటువంటి మేలులు అనేకములు, వాటిని వివరించేటువంటి సమయం మనకుంది. దయచేసి సమయాన్ని ప్రతి ఒక్కరూ క్లుప్తంగా ఒక్కొక్కరిగా మైక్ తీసుకుని ఆయన ఆరాధించవలసిందిగా మనవి చేస్తున్నాను. నీడలోనా నివసింతు దేవా ప్రేమామయా యేసువా, నా కోట నీవే, నా కొండవు నీవే, ఓ కరుణామయా సాగరా. నీ నీడలోనా నివసింతు దేవా ప్రేమామయా యేసువా, నా కోట నీవే, నా కొండవు నీవే, ఓ కరుణామయా సాగరా. పరిశుద్ధుడా నీకు వందన స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభువా, నీవు నా కోటవు, నీవు నా కొండవు ప్రభా. అవును ప్రభా, నీ నీడలో దేవా అయా ఎల్లప్పుడూ దేవ నివసించే భాగ్యాన్ని దేవ నాకు అనుగ్రహించావు.
నా సంఘానికి, నా కుటుంబానికి, నా బంధువులకి, నా స్నేహితులకి అయా అనుగ్రహించావు ప్రభా. అయా నీ నీడలో, అయా నీ చాటున దేవనైనా మేము నివసించటానికి అయా నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందన స్తోత్రాలు. ఇదిగో ప్రభునైనా నువ్వు చేసిన అనేకమైన మేలుల ఉపకారములను బట్టి దేవానికి వందన స్తోత్రాలు తండ్రి. అయామైనా ఇదిగో ప్రభునైనా మా పనిపాట్లలో కానీ మా రాకపోకల్లో కానీ నీవు తోడుగా ఉన్నావు ప్రభా. నీకు వందన స్తుతులు స్తోత్రాలు. నువ్వు ప్రేమించిన విధానం బట్టి వందన స్తోత్రాలు. నువ్వు చూపించిన కనికరమును బట్టి దేవానికి వందన స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన దేవా ధన్యతను బట్టి వందన స్తోత్రాలు. దేవా ఇదిగో ప్రభునైనా అయా నిన్ను దేవ స్తుతించటానికి, దేవ నిన్ను గణపరచటానికి, నేను ఆరాధించటానికి ఎన్నిక లేని దేవనైనా నన్ను, నా సహోదరి సహోదరులందరినీ ఎన్నుకున్నావు ప్రభా. నీకు వందన స్తోత్రాలు. నీ స్వరత్వాన్ని ఇచ్చి అయా నైనా నీవు మమ్మల్ని విమోచించి రావు ప్రభా. మమ్మల్ని దేవనైనా పాపం నుంచి విమోచించి మమ్మల్ని దేవ పరిశుద్ధపరిచి దేవనైనా అయా దేవుని సొంత కుమారులుగాను స్వీకరించినందుకు దేవా నీకు వందన స్తోత్రాలు. అయా బా తండ్రి అని దేవ నీకు మొర్ర పెట్టుకున్న భాగ్యాన్ని నాకు ఇచ్చావు, మాకు అందరికి ఇచ్చావు ప్రభా. నీకు వందన స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవా నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా ఇదిగో ప్రభు నేను నీ వాక్యంతో మాట్లాడావు ప్రభు. మేము దేవా బోయేజీలాగా దేవా ఎలాగైతే నీ యందు దేవనైనా నీ భయం కలిగి జీవించాడో ప్రభునైనా అయా నైనా దేవా అటువంటి మనస్సాక్షి దేవా మాకు కూడా దయచి అటువంటి ఆత్మతో మమ్మల్ని కూడా నింపి ప్రభునైనా అయా ప్రతి ఒక్కరి పట్ల దేవనైనా మేము యథార్థంగాను నీతిగాను అయా జీవించే భాగ్యాన్ని దేవ మాకు దేవాన్ని పరిశుద్ధ ఆత్మ సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నా తండ్రి మీకు వందన స్తుతులు స్తోత్రాలు. అయా ఇదిగో దేవనైనా గత వారం నుంచి ఇంతవరకు దేవని నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి స్థిరపరిచి బలపరుస్తూ దేవనైనా మమ్మల్ని ఆదరిస్తూ దేవనైనా మమ్మల్ని కనికరిస్తూ మమ్మల్ని దయ చూపిస్తూ మమ్మల్ని క్షమిస్తూ అయా ఉన్నందుకు దేవానికి వందన స్తుతులు స్తోత్రాలు. అయా నీవే మహిమ దేవనైనప్పుడు నువ్వు చేసిన ప్రతి మేలుకి బట్టి దేవానికి వందన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న స్థితి ఆరాధన యేసు పరిశుద్ధమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తిమంతుడా, మిక్కిలి కనికరం గలవల దేవా నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు. నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. నా దేవా నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. యేసు ప్రభు నీ నామానికి వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. నా తండ్రి ఈ దినము సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృపేనైనా, ఇంకా మరేది కాదు నా ప్రభువా. నా బలం కాదు, నా యొక్క శక్తి కాదు, నా యొక్క తెలివితేటలు కాదు ప్రభువా. కేవలం మీరు ఇచ్చిన కృప మాత్రమేనైనా. అందును బట్టి ప్రభువా నీకు స్తుతులు స్తోత్రాలు. అయ్యా పరిశుద్ధుడు అయిన దేవా, సర్వశక్తిమంతుడు అయిన రాజా నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభువా. యోగ్యుడు అయిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. దేవా నిరాకారంలో ఆకారం కలుగు చేసిన తండ్రి నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. శూన్యములో సమస్తమును కలుగు చేసిన వాడా నీకు స్తుతులు తండ్రి. మంచివాడా, మహనీయుడా, మహోన్నతుడా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. మా పట్ల నీ కృప ఎంతో విస్తారముగా చూపుతున్నవాడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతమైన దేవా, నిత్యుడోగు తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. పూజ్యనీయుడా, ఆరాధ్య దైవమా నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. తండ్రి అని మరొకసారి మిమ్మల్ని కేకాడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన దేవా ఇగో నా తండ్రి స్వరాన్ని బట్టి మీకు స్తోత్రాలు, అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, సమయాన్ని బట్టి ప్రభా నీకు స్తుతి స్తోత్రాలు. దేవా రాత్రి కాలమందు ఎంతోమంది యాక్సిడెంట్లో మరణించిన వారు ఉన్నారు ప్రభా. నిన్నటి దినమందు నా తండ్రి హాస్పిటల్లో ఎంతోమంది చనిపోయిన వారు ఉన్నారు ప్రభా. రాత్రి పూట్ల పడుకొని ఉదయకాలం ఎంతోమంది మరణించిన వారు ఉన్నారు ప్రభా. ఈ దినము నేను సజీవుడిగా ఉన్నాను అంటే, సజీవుల లెక్కలో నేను నిలబడి ఉన్నాను అంటే ప్రభా నీ యొక్క సమూహముతో నీ యొక్క పిల్లలతో కూర్చొని ప్రభా నిన్ను తండ్రి అని స్మరిస్తున్నాను అంటే ప్రభా దేవా కేవలం నీ కృపేనాయన. మరొక దినాన్ని ఇచ్చావు ప్రభా, అందుని బట్టి నీకు వందనాలు, నీకు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా.
పరిశుద్ధుడా నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలం నా తండ్రి. మొదట మీరు మమ్మల్ని ప్రేమించారు నా తండ్రి ప్రభా. మేమేదో మంచివారమనా, మేమేదో తెలివైన వారమనా, మేమేదో జ్ఞానం గలవారమనా, మేమేదో నా తండ్రి ఆరోగ్యం గలవారమనా కాదు ప్రభా. మేము ఇంకనూ పాపులమై ఉండగా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించే విధానంకే స్తుతి స్తోత్రాలు నా తండ్రి. జగత్ పునాది వేయక ముందే నా తండ్రి నీ యొక్క ఆలోచనలో ప్రభా మీరు మమ్మల్ని ఉంచుకున్న విధానంకే స్తోత్రాలు. నీ అరచేతుల్లో దేవా మా యొక్క పేరులు చెక్కుకొని ఉంచుకున్న విధానంకే స్తుతి స్తోత్రాలు. ఒకని తల్లి వారిని మరిచినేమో కానీ ప్రభా నీవు మమ్మల్ని మరవో అని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు ప్రభా మేమెంతో దేవా గర్వించి ఉన్నాము ప్రభా. మేమెంతో అతిశయించాము ప్రభా. మేమెంతో ఆనందపడి ఉన్నాము నా తండ్రి ప్రభా. పరిశుద్ధుడా, ఎవరికీ లేని దేవుడు, ఎవరికీ రాని సమీపంగా ప్రభా మీరు మాకు సమీపంగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అయ్యా వారైతే వారి యొక్క దేవతల వైపు, వారి యొక్క ధనము వైపు, వారికి ఉన్న ఆస్తిపాస్తుల వైపు దేవా గర్వించి ఉంటే ప్రభా, మేమైతే ప్రభా నీ నామాన్ని బట్టి ప్రభా అతిశయిస్తున్నాం ప్రభా. అందుని బట్టి ప్రభా నీకు వందనాలు ప్రభా. నా తండ్రి ప్రభా మా యొక్క ఆలోచనలు బట్టి అయితే, మా యొక్క చూపులు బట్టి అయితే, మా యొక్క తలాంపులు బట్టి అయితే, మా పనులు బట్టి అయితే నా తండ్రి మేము కేవలం నరకానికి మాత్రమే పాత్రులమయ్యా, మరి దేనికి యోగ్యులము కాదు ప్రభా. ఇగో నా తండ్రి ఒకరిని అగ్నిలోండి లాగినట్లు ప్రభా మీరు మమ్మల్ని ఈ యొక్క లోకంలోండి ప్రత్యేకపరిచే విధానంకే దేవా స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చగలం ప్రభా. మమ్మల్ని మేము సజీవ యాగముగా మిమ్మల్ని మీకు సమర్పించుకోవడం తప్ప నా తండ్రి. అయ్యా నా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇగో నా తండ్రి నీవు నాకు తండ్రిగా ఉన్నందుకు ప్రభా, ఇగో నా తండ్రి ప్రభా మేమెంతగానో ప్రభా అతిశయించుతున్నాం ప్రభా. మేము మీకు బిడ్డలమయ్యామని కాదు ప్రభా, మీరు మాకు తండ్రిగా ఉన్నందుకు నా తండ్రి. పరిశుద్ధుడా నా దేవా నీకు వందనాలు తండ్రి ప్రభా. మీరు నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. సహోదరులు బట్టి ప్రభా నీకు స్తోత్రాలు, సహోదరులు బట్టి ప్రభా నీకు స్తోత్రవారం. అయ్యా మేము ఎక్కడున్న వారం ప్రభా, ఎక్కడ పుట్టాము నా తండ్రి, ఎక్కడ పెరిగాము నా తండ్రి, కానీ ఇక్కడ నా తండ్రి ఒక అన్నదమ్ములాగా, ఒక అక్క చెల్లెల్లాగా దేవా ఇగో నా తండ్రి ఒక ఫ్యామిలీలాగా ఇక్కడ ఉంటున్నామంటే అది కేవలం నీ కృపే నాయన. అందుని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. మీరు మాకు ఇచ్చిన ప్రభా హెల్ర్ బ్రదర్స్ బట్టి ప్రభా వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. జాక్ పునెం బ్రదర్ని బట్టి, యానీ పుణ్య శిష్యుని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. విన్సెంట్ బ్రదర్ని బట్టి, విక్టరీ బ్రదర్ని బట్టి ప్రభా నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇగో నా తండ్రి విజయవాడలో యొక్క హెల్ర్ బ్రదర్స్ అందరిని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. పరిశుద్ధుడు అయిన దేవా నీ కృపను బట్టి మీకు ప్రభా నీ కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా మీరు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభా వందనాలు ప్రభా. మీరు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి. మీరు నాకు ఇచ్చిన వాహనాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. మీరు నాకు ఇచ్చిన మంచి భార్యను బట్టి ప్రభా నీకు కృతజ్ఞతలు తండ్రి. మీరు నాకు ఇచ్చిన మంచి బిడ్డను బట్టి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా దేవా సమస్తము మీరిచ్చిందే నా తండ్రి ప్రభా, మాదంటూ ఏమీ లేదు నా తండ్రి ప్రభా. ఇగో నా తండ్రి గర్వించడానికి కానీ, చెప్పుకోవడానికి కానీ, అతిశయించడానికి కానీ ఏమీ లేదు నా తండ్రి ప్రభా. దేవా ఇగో నా తండ్రి సమస్తము మీరు కలుగు చేసిన విధానంకే దేవా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తండ్రి. పూజ్యనీయుడా నీకు స్తుతి స్తోత్రాలు, మంచివాడా, మహనీయుడా, మహోన్నతుడా నీకు స్తోత్రాలు ప్రభా. ఏమని నిన్ను ఆరాధించగలము నా తండ్రి ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా సర్వశక్తిమంతుడా, అన్ని నామముల కంటే పైనామం గలవాడా మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా మా యొక్క జీవితాన్ని ప్రభా నా తండ్రి నీకు లోబడే జీవితంగా చేసుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. యేసు ప్రభు వారు కలిగి ఉన్న మనస్సు మేమును కలిగి ఉండడానికి నీ కృపను దయచేయమని, ఈ చిన్న స్తుతి ప్రభా నీ యొక్క పాద సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివి. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివి.
నీది శాశ్వత ప్రేమయ, నేను మరువలేనయ. ప్రభువా, ఇది శాశ్వత ప్రేమ ప్రభువా. జీవము లేని నా జీవితం లేదు ప్రభువా, నీ జీవితాన్ని దారపోసే ప్రభువా. నాయన, ఇగో బానిసగా ఉన్న నా జీవితం ప్రభువా వెల ఇచ్చుకున్న దేవుడు ప్రభువా. నేను నరకానికి మాత్రమే పాత్రను ప్రభువా. అయినప్పటికీ నా ప్రేమ అయ్యా, నాపై నీ ప్రేమను చూపి అయ్యా, నీ విలువైన రక్తముతో నన్ను వెలిచి కొన్నావు తండ్రి. ఏమి యోగ్యత నాలో ఉంది ప్రభువా, ఏమీ లేదు ప్రభువా. బానిసగా ఉన్న నా జీవితం ప్రభువా అయ్యా, అయ్యా నీ ఉన్నతమైన ఆశీర్వాదం ప్రభువగా ఆ సింహాసన సీనుడు ప్రభు దిగి వచ్చి నా కొరకు ప్రభువా అయ్యా, నీ రక్తం, విలువైన రక్తం నా కోసం కార్చి తండ్రి ప్రభువా, నాకు జీవం ఇచ్చుటకు నీ జీవితాన్ని మొత్తం ప్రభు దారపోసాయా. నీకన్నా గొప్ప దేవుడు ఎవరు లేరు ప్రభువా. నేను స్తుతించుట, నిన్ను ఆరాధించుట అయ్యా నాకు ధన్యత ప్రభువా. అయ్యా, నీవు మాత్రమే యోగ్యుడవు తండ్రి. అట్టి కృపను పొందుకునే భాగ్యం నాకు దయచేసినందుకు అయ్యా, నీవు మాత్రమే అయ్యా సజీవమైన దేవుడవు తండ్రి. అయ్యా, పరిశుద్ధమైన దేవుడు ప్రభువా. అయ్యా, మా కొరకు ప్రభువా ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు లేరు తండ్రి. అది నిష్కళంకమైన రక్తము ప్రభువా మా కొరకు చిందించి అయ్యా, మా పాప భారమునంతా నీ భుజాన వేసుకొని ప్రభువా మమ్మల్ని విమోచించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఈ చిన్న స్తుతి ఆరాధన నీ పాదాల సన్నిధికి చేర్చుకోండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మహిమాన్వితుడా, మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపగల దేవా, కృపకి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. కరుణకి వేలాది వందనాలు, నువ్వు ఇచ్చిన రక్షణకి వేలాది వందనాలు దేవా. అవును తండ్రి, తండ్రి నీవు ఎంతగానో వెల ఇచ్చి తండ్రి మమ్మల్ని కొన్నావు తండ్రి. తండ్రి నీ రక్తము కారునంత వరకు తండ్రి నువ్వు వెల పెట్టుకున్నావు దేవా తండ్రి. దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. మేము అర్హులము కాదు దేవా తండ్రి, నీ కృపకు నీ ప్రేమకు మేము అర్హులము కాదు తండ్రి. అయినను తండ్రి నీవు నీ ప్రేమ చేత మమ్మల్ని రక్షించుకున్నావు, నీ ప్రాణమును పెట్టినావు దేవా తండ్రి. దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఎంతో క్రయధనాన్ని తండ్రి వెల ఇచ్చి మమ్మల్ని కొన్నావు తండ్రి. దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. చెప్పినట్టుగా తండ్రి పాతకాలంలో తండ్రి దాసులను వాళ్ళు అమ్మేసేవాళ్ళు తండ్రి ఉపయోగపడకపోయినా, కానీ నీవు మమ్మల్ని ఎన్నడూ విడువలేదు, ఎడబాయలేదు దేవా తండ్రి. మేము ఎన్నిసార్లు తప్పిపోయినాను తండ్రి కుమారుని హత్తుకున్నట్లు తండ్రి, తిరిగి వచ్చిన కుమారుని హత్తుకున్నట్లు తండ్రి మా కొరకు చేయి చాపి తండ్రి నీ సన్నిధిలోకి మమ్మల్ని పిలుచుకున్నావు. దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. నువ్వు ఎన్నడూ మమ్మల్ని త్రోసివేయలేదు దేవా. నీకు ఎన్నిసార్లు తండ్రి మేము అవిధేయత చూపినా తండ్రి నువ్వు మమ్మల్ని ఎన్నడూ నెట్టివేయలేదు దేవా. దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎప్పటికీ తండ్రి మమ్మల్ని సన్నిధిలోకి చేర్చుకోవడానికి దేవా తండ్రి నీవు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తున్నావు. దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. ఎన్నో మేలులతో మమ్మల్ని తృప్తిపరిచావు. దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చాటున కప్పి ఉంచినావు దేవా. దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నీ ప్రేమ, కరుణ, దయతో మమ్మల్ని నడిపిస్తున్నావు. దాన్ని బట్టి వేలాది వందనాలు. ఎన్నో వ్యాధి బాధల నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి, ఎన్నో యాక్సిడెంట్ల నుంచి మమ్మల్ని కాపాడి తండ్రి నీ సన్నిధిలో ఎలా తండ్రి మేము కూడుకోవడానికి నీవు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వేలాది వందనాలు. నీ కృప, కరుణ, దయను బట్టి నీకు వేలాది వందన, స్తుతులు స్తోత్రాలు తండ్రి. కృపలో భద్రపరుస్తున్నావు. మా జీవితాల్లో గొప్ప కార్యాన్ని మొదలుపెట్టినావు తండ్రి. నువ్వు అంతం వరకు నువ్వు మా జీవితాలను కట్టువాడవు నీవే దేవా. దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసునాదా
యేసునాదా యేసునాదా నా ప్రాణనాదా యేసునాదా నా ప్రాణనాదా అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసునాదా అందరిని ప్రేమించు ఆదరణకర్తవయ్యా నా ప్రాణనాదా యెహోవా ఈరే అని పిలువబడిన వాడా యెహోవా ఈరే అని పిలువబడిన వాడా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసునాదా. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవా, దయగలిగిన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభువా. అయ్యా నాయన ప్రభువా, నీ పునరుత్థాన దినమున నేను ప్రభువా నిన్ను స్తుతించుకోవడానికి, నిన్ను గణపరచుకోవడానికి, నిన్ను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన మాకు గొప్ప సమయాన్ని బట్టి వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభువా. ఈ దినము చూడక ఎంతోమంది మరణిస్తున్నారు ప్రభువా. తండ్రి, వాళ్ళకంటే మేము గొప్ప వాళ్ళం కాదు కానీ నేను ప్రభువా నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నాయన ప్రభువా నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. మా ప్రయాణాల్లోనూ నాయన తండ్రి, మన ఆరోగ్య పరిస్థితుల్లోనూ తండ్రి ప్రభువా మరి మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి. నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభువా. అయ్యా నాయన అలాగే మాకు ఇచ్చిన రక్షణను బట్టి కూడా నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి ప్రభువా. నైనా నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నాయన ప్రభువా మేము నిర్లక్ష్యం చేయకుండా నాయన ప్రభువా భయంతో వణుకుతో నాయన ప్రభువా మా జీవితకాలం అంతే నాయన ప్రభువా మేము కొనసాగించుకోవడానికి నువ్వు నాయన ప్రభువా మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభు తండ్రి. నీకు వందనాలు అయ్యా నాయన ప్రభువా. నువ్వు మాకు ఇచ్చిన నైనా జీవము కలిగిన సంఘమును బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభువా. సంఘం మాకు నాయన ప్రభువా తండ్రి మీరు మాకు ఏర్పాటు చేసి ఇచ్చిన సంఘము తండ్రి నాయన ప్రభువా. మీరు మేము ఎదకలేదు కానీ ప్రభువా మాకు నైనా తండ్రి మీరు మమ్మల్ని వెదికి మమ్మల్ని రక్షించుకున్న విధానముల కొరకే వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి ప్రభువా. సహాయం దయచేసినందుకు వందనాలు అయ్యా ప్రభువా. సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన ప్రభువా వెల్స్ని బట్టి నాయన ప్రభు నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభువా. ఎంతో నైనా ప్రయాసతో నాయన ప్రభువా నైనా సంఘాన్ని నడిపించడానికి ఇచ్చిన గొప్ప బలమును బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రంలో తండ్రి. నాయన ప్రభువా నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ దినమంతా నిన్ను స్తుతించే కృపను మాకు అందరికీ అనుగ్రహించి సహాయం దయచేయమని ఈ చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చీకటి కెరటాలలో కృంగిన వేళలో చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయదలో చెదరిన మనసే నూతన మాయన ఉదయించెను నీ కృపణాయదలో చెదరిన మనసే నూతన మాయన మనుగడయే మారో మలుపు తిరిగేనా మనుగడయే మారో మలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను నీ కృపయే దాచి కాపాడేను నీ ప్రేమే నన్ను ఆదరించేను
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. దేవా, నీ సన్నిధిలో నీ పాదాల యొద్ద సాష్టాంగ పడుతున్నాం. రాజా, మీకు వందనాలు. అయా, ఆకాశ మహాకాశాలు నీ మహిమను పట్టచాలవు. అయినను దీనులతో కూడా నివాసం చేసే దేవా, మీకే వేలాది కోట్లాది వందనాలు ప్రభువా. అయా, నీ సన్నిధిలో దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిమ గానములు చేస్తూ కనీసం మీ తేజస్సును చూడలేక, అయా అదిగో వాటి రెక్కలతో వారి కళ్ళు కప్పుకొని, అయా ఇదిగో నాయనా, నువ్వెంత పరిశుద్ధుడు అంటే దుష్టత్వాన్ని చూడలేనంత పరిశుద్ధుడు నాయన. దేవా, అట్లాంటిది దీనులు, దౌర్భాగ్యులు, అసహ్యులైన మమ్మల్ని ప్రభువా మా యొద్దకు చేరి మా దరిద్రతను, మా దౌర్భాగ్యాన్ని అంతా కడిగేసి నీ రక్తంలో ధన్యులుగా చేసావు. అయా, మా జీవిత మలుపు ప్రభు అద్భుతంగా మలుపు తిరగటానికి మీరు సహాయం చేశారు. నీ ప్రేమతో మమ్మల్ని ఆదరించారు. అయా, నీకేమి చెల్లించగలం ప్రభువా. అయా, నీకే మహిమాగంతా ప్రభావాలు. నీ పాదాల యొద్ద సాష్టాంగ పడుతున్నాం తండ్రి. అయా, ఎల్లవేళలా ప్రభా నేను స్తుతించి ప్రభా మిమ్మల్ని గణపరిచే వారిగా ఉండటానికి మాకు సహాయం చేయండి. నిత్యుడా, రక్షకుడా, పరిశుద్ధాత్ముడా, అద్భుత లేఖనాలు మాకు ఇచ్చిన వాడా, మీకే స్తోత్రాలు. మిమ్మల్నే స్తుతిస్తున్నాం ప్రభువా. యుగ యుగములకు ప్రభా నీ మహిమ, నీ కీర్తి, నీ ప్రభావాలు అయా ఎల్లప్పుడూ నుండునుగాక. తండ్రి, మీకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ చిన్న స్తుతి యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నాయన నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలు చేసినటువంటి స్తుతి ఆరాధన నీ నామానికి అంగీకారంగా ఉందని భావిస్తూ నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడివేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హలో 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 ఓకే సరిపడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి మేము నీ బిడ్డలు ఆరాధనలో నిన్ను స్తుతించగా ప్రభా, మరి నీకు ఇష్టంగా ఉందని నమ్ముచ్చు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మొదటి మెసేజ్ ద్వారా, యూత్ మీటింగ్ మెసేజ్ల ద్వారా మేము విన్న వాక్యాలు మా జీవితంలో ఫలించేటట్టు చేయి తండ్రి. నీ వాక్యం చెప్పబోచుండగా నీ అభిషేకంతో నన్ను నింపమని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచు క్రీస్తు యేసు పుణ్యనామమున బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మరి లాస్ట్ వీక్ నెహెమ్యా, అదేవిధంగా ఎజ్రా నాయకత్వంలో 52 దినాల్లోనే యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టబడినట్టు మనం చూస్తాం. ప్రాకారాలు కట్టబడిన తర్వాత మరి ఇశ్రాయేలీల్లో గొప్ప ఉద్యమం వచ్చినట్టు మనం చూస్తాం. సాధారణంగా ఉద్యమం అంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడము, లేకపోతే మీటింగులకు అటెండ్ అవ్వటం అని మనం అనుకుంటాం. కానీ నిజమైన ఉద్యమం గురించి నెహెమ్యా గ్రంథంలో రాయబడింది. అవి కొన్ని విషయాలు, ఏ విధంగా ఉద్యమం వచ్చింది అన్న విషయాల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మరి 9వ అధ్యాయము 2వ వచనంలో
9వ అధ్యాయం 2వ వచనంలో ఇశ్రాయేలీయులు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మొట్టమొదట మరి ఇశ్రాయేలీయులు మారు మనసు పొందారు, రిపెంట్ అయ్యారు, తమ పాపముల విషయంలో రిపెంట్ అయ్యారు. సో సాధారణంగా మన ఉద్యోగం అనుకుంటే మీటింగ్స్ అటెండ్ అవ్వడం కాదు, కానీ మన హృదయము దేవుని తట్టు తిప్పబడటం, దేవుని వైపు పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు రావడమే నిజమైన మారు మనస్సు, లేకపోతే నిజమైన ఉద్యోగము. సో ఇశ్రాయేలీయులు మొట్టమొదట తమ పాపములు, తమ పితరుల పాపములు ఒప్పుకొని దేవుని తట్టు తిప్పబడినట్టు మనము చూస్తాము. రెండవదిగా మనం చూస్తే కనుక 8వ అధ్యాయము మొదటి వచనం 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అనే శాస్త్రితో చెప్పగా, అదేవిధంగా 9వ వచనం నుంచి 8వ వచనం నుంచి ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథము మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహమ్యాయు, యాజకుడైన శాస్త్రియగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు ఏడవద్దు, దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరి అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానం చేయుడి. ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేయనుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందెదరు. మరి ఇక్కడ ఇశ్రాయేలీయులు మొట్టమొదట మారు మనసు పొందారు, తమ పాపములు, తమ పితరుల పాపాలు ఒప్పుకున్నారు. రెండవదిగా చూస్తే గనక వారు వాక్యము పట్ల ఆకలి దప్పులు కలిగినట్టు మనం చూస్తాం. నేను బైబిల్ గ్రంథంలో మొత్తం ఒక జనాంగము ఈ విధంగా బైబిల్ పట్ల ఆకలి దప్పులు కలిగినట్టు నేను ఎక్కడ చూడలేదు, నెహమ్యా గ్రంథంలో మాత్రమే చూసాము. సో నెహమ్యా గ్రంథంలో ఇశ్రాయేలీయులు వాక్యము పట్ల ఆకలి దప్పులు కలిగి, వాక్యము వినటానికి ఎంతో శ్రద్ధ కలిగి, ఎంతో ఆసక్తి కలిగినట్టు మనం చూస్తాం. ఈనాడు భారతదేశంలో యవ్వనస్తులు నేను విన్నాను, వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు ఒక గురి లేదు, ఎంతో వాళ్ళు తరచుగా నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళు ఒక గురి లేని బ్రతుకుతున్నారని చెప్పి నేను చాలా చోట్ల చదివాను. ఎందుకని వారు గురి లేని బ్రతుకుతున్నారు, లేకపోతే చిన్న చిన్న విషయాలకే వాళ్ళు తరచుగా నిరాశ నిస్పృహలు, లేకపోతే గిల్టీ ఫీలింగ్కి వెళ్తున్నారు అని ఆలోచించినప్పుడు 2 కారణాలు వాళ్ళు చెప్తారు. భారతదేశపు యువత వాళ్ళు 2 విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారంట. మొట్టమొదట లస్ట్, రెండవది ఎంటర్టైన్మెంట్. అంటే మోహపు చూపు అనే పాపము, లేకపోతే ఎంటర్టైన్మెంట్ తప్పు కాకపోవచ్చు, కానీ దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం. సో ఎప్పుడైతే మన యువత లస్ట్కి లేకపోతే ఎంటర్టైన్మెంట్కి ప్రాధాన్యత ఇస్తారో వారు తెలియకుండానే వారి జీవితంలో గురి కోల్పోతారు. అంటే వారికి ఎటువంటి లక్ష్యం ఉండదు, వారికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. రెండవదిగా చిన్న చిన్న విషయాలకే మరి వాళ్ళు తరచుగా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోవడం, గిల్టీ ఫీలింగ్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి లక్ష్యము లేదు. ఎస్పెషల్లీ యువత క్రికెట్ చూడొచ్చు, తప్పు కాదు, కానీ అదే జీవితంగా చూడకూడదు. ఈనాడు క్రికెట్ని భారతీయ యువత ఏ విధంగా చూస్తుందంటే కోహ్లీ 6 కొడితేనే వాళ్ళ జీవితం, కొట్టకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే కోహ్లీ 6 కొట్టడం కోహ్లీ బాధ్యత, మన బాధ్యత కాదు. అతడు చూసుకుంటాడు, కానీ అతడు అవుట్ అయిపోతే అది అతని బాధ్యత, మన బాధ్యత కాదు అది. కానీ ఎప్పుడైతే మనము ఆ ఎంటర్టైన్మెంట్కి చాలా విపరీతమైన ప్రాధాన్యతనిస్తామో మన జీవితంలో గురి కోల్పోతాం. ఎంత మట్టుకు నేను అతని ఫ్యాన్ అని ఇతని ఫ్యాన్ అని చెప్పుకోవడానికి పనికొస్తుంది కనుక మన జీవితంలో ఎటువంటి లక్ష్యము ఉండదు. కానీ ఆ విధంగా మన క్రైస్తవ యువత ఉండకూడదు. వాళ్ళ లక్ష్యం కలిగి ఉండాలి. ఆ లక్ష్యం ఏంటంటే 2 విషయాలు నేను చెప్తాను. మొట్టమొదట బైబిల్ రీడింగ్, బైబిల్ని బైహార్ట్ చేయటం. నువ్వు ఎంత బైబిల్ ఎంతసేపు చదవాలి, ఎంత చదివితే నీ ఖాళీ సమయంలో ఎంత చదివితే అంత మంచిది.
ఎన్ని వాక్యాలు నేర్చుకుంటే అంత మంచిది, ఎన్ని వాక్యాలు బైహార్ట్ చేస్తే అంత మంచిది. వాక్యము నీకు ఆదరణ ఇస్తుంది. 119 దావీదు కీర్తనలో 119 కీర్తనలో ఒక మాట రాయబడింది ఏంటంటే, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిల్లుటకు కారణం ఏమీ లేదని వాక్యం చెప్తుంది. కనుక మన ఖాళీ సమయము ప్రధానంగా వాక్యం వైపు మనం కేంద్రీకరించాలి. రెండవదిగా మన యొక్క కెరియర్, అంటే మన యొక్క చదువులు, మన యొక్క ఉద్యోగాల మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. రెండిట్ల మీద మనం ప్రధానంగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, మనము వాక్యం వైపు కాన్సన్ట్రేట్ చేయాలి, వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి. ఆ వాక్యాన్ని మనము వాక్యంలో చెప్పబడిన మాటలను ప్రార్థనగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభు అర్థం కాకపోతే ప్రభు అర్థంగా అయ్యేటట్టు చేయి ప్రభు అని అడగాలి. లేకపోతే చెప్పబడిన వాక్యాలు నా జీవితంలో ఆచరణగా చేయి ప్రభు అని దేవుని మనం అడగాలి. రెండవదిగా మన చదువులు, మన ఉద్యోగాల మీద మనము కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఈ రెండు పనులు మనం చేస్తామో, మనము ఎప్పుడైతే మనం గురి కలిగి మనం జీవిస్తామో, దాని రిజల్ట్ ఏంటంటే మన జీవితంలో మనం ఆ నిరాశ నిస్పృహల నుంచి, తరచుగా గిల్టీ ఫీలింగ్ నుంచి మనం విడుదల పొందుతామని ఖచ్చితంగా మనం చెప్పగలం. ఇశ్రాయేలీలు వాళ్ళు వాక్యం పట్ల ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. వాక్యం పట్ల ఆకలి దప్పులు సుమారుగా 600 సంవత్సరాల పాటు కొనసాగింది. సుమారుగా 500 సంవత్సరాల పాటు కొనసాగింది. కనుకనే అపోస్తుడైన పౌలు సమాజ మందిరానికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు, ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఆ వాక్యం ఎక్కువగా చదువుతున్నారు కాబట్టి వెంటనే చాలామంది ఆ వాక్యాన్ని అంగీకరించినట్టు మనం చూస్తాం. కనుక ఎజ్రా, నెహమ్యా నాయకత్వంలో ఇశ్రాయేలీలు వాక్యం పట్ల ఆకలి దప్పులు కలిగినట్టు మనం చూస్తాం. రెండవదిగా మన ఉద్యోగం వచ్చినప్పుడు మొట్టమొదటి మనం మారు మనసు పొందాలి, మన పాపాలు పశ్చాత్తాపడాలి. రెండవదిగా మన వాక్యము పట్ల ఆకలి దప్పులు మనం కలిగి ఉండాలి. ప్రార్థన పట్ల మనం ఆకలి దప్పులు మనం కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో వాక్యం చదవాలి అనిపించకపోయినా సరే మన వాక్యం చదువుదాం. చదివితే వాక్యం సంతృప్తినిస్తుందని ఖచ్చితంగా నేను మీకు చెప్పగలను. అది రెండవదిగా. మూడవది చూస్తే కనుక మరి 8వ అధ్యాయము 14వ వచనం నుంచి 17 దాకా నేను చదువుతాను. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలల నివాసం చేయవలనని వ్రాయబడి ఉండుట కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలో నుండి యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసిందేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవ చెట్టు కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గబురుగల వేరువేరుగా చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా వర్ణశాలను కట్టవలను. ఆ ప్రకారం జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఎండ్ల మీద, తమ లోగెళ్ళ మీద దేవ మందిరపు ఆవరణలో, నీటి గుమ్మపు వీధిలోను, ఎఫ్రాయిము గుమ్మలలో వీధుల్లోను పర్ణశాలను కట్టుకొనిరి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారికి సమూహమును పర్ణశాలను కట్టుకుని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములలో మొదలుకొని అంతవరకు ఇశ్రాయేలును అలాగూ చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషం పుట్టెను. వారు వాక్యం చదవటమే కాదు కానీ వాక్యంలో కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు వెంటనే దానికి ఒబీడియన్స్ చేయడానికి వారు నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే మనం ఇన్స్టంటేనియస్గా దేవుడు చెప్పిన మాటని వెంటనే కనుక మనకు లోబడితే కనుక దాని రిజల్ట్ ఏంటంటే మన జీవితంలో సంతోషం. ఇశ్రాయేలీలు చదివారు ఏంటంటే పర్ణశాలల పండుగ చేయాలి అని చెప్పి ధర్మశాస్త్రంలో రాయబడింది. వెంటనే వాళ్ళు మరి ఆ యొక్క అడవుల్లోకి వెళ్ళి లేకపోతే పర్వతాలకు వెళ్ళి ఆ కొమ్మలను నరుక్కొచ్చి ఆ పర్ణశాలలు కట్టుకొని వారు అక్కడ పండగను చేసినట్టు మనం చూస్తాం. దాని రిజల్ట్ ఏంటంటే ఇశ్రాయేలీల అలాగ వారికి బహు సంతోషము పుట్టెను. ఎప్పుడు యెహోషువ నాయకత్వంలో ఆ విధంగా చేశారు. తర్వాత ఇప్పుడు నెహమ్యా, ఎజ్రా నాయకత్వంలో వాళ్ళు చేసినట్టు మనం చూస్తాం. ఇవి ఒక్కటే కాదు, పండగ ఆచరించడం మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు వారు చేశారు. చూడండి 10వ అధ్యాయము 30-31 వచనాలు. 10వ అధ్యాయము 30-31. మరియు మేము దేశపు జనులను మా కుమార్తెలను ఇయ్యకయు, వారి కుమార్తెలను మా కుమారులు పుచ్చుకొనకయు ఉందుమనియు, దేశపు జనులు విశ్రాంతి దినమున అమ్మకపు వస్తువులనే కానీ భోజనం పదార్థములనే కానీ అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమేమో కానీ పరిశుద్ధ దినములో కానీ వాటిని కొనకుందమనియు
7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాకీదారుల బాకీలు వదిలివేయమని నిర్ణయించుకుంటమే. మరి ఇక్కడ ఇశ్రాయేలీల ఒక్కటే కాదు, వాళ్ళు అనేక విషయాలు ఆచరించారు. మొట్టమొదట దేశపు జనుల యొక్క వివాహాలు, అంటే ఆ స్త్రీలను వివాహం అన్ని జనులను వివాహం చేసుకోమని చెప్పి తీర్మానం చేసుకున్నారు. రెండవదిగా మరి విశ్రాంతి దినాన్ని ఆచరిస్తామని. ఇశ్రాయేలీలందరూ ఎంతో వాళ్ళు పేదవాళ్ళు. సాధారణంగా విశ్రాంతి దినమున డబుల్ బిజినెస్ జరుగుతుంది, కానీ వాళ్ళు కొనటానికి కానీ అమ్మటానికి కానీ వాళ్ళు ఇష్టపడలేదు. దేవుని కోసం వెల చెల్లించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అన్నిటికన్నా ముఖ్యంగా చూస్తే కనుక మరి 7వ సంవత్సరమును విడిచిపెట్టి ఆ సంవత్సరముల బాకీదారులు బాకీలు వదిలివేయమని నిర్ణయించుకుంటుమి. అంటే 7వ సంవత్సరమున, అంటే యాక్చువల్గా తెలుగు బైబిల్లో రాయబడలేదు కానీ NASBలో క్లియర్గా ఉంటుంది. 7వ సంవత్సరమును 6 సంవత్సరాలు పంట వేసిన తర్వాత 7వ సంవత్సరం పంట వేయకూడదు, రెస్ట్ ఇవ్వాలి. కానీ 500 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలీలు ఎప్పుడు అది ఫాలో అవ్వలేదు. కానీ ఇశ్రాయేలీలు నెహెమ్యా, ఎజ్రా నాయకత్వంలో ఇశ్రాయేలీలు 7వ సంవత్సరం పంట వేయకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నారు. సో దేవుని వాక్యం మనం చదవడం కాదు, అది ఒబీడియన్స్ మనం చూపించాలి. ఇన్స్టంటేనియస్ ఒబీడియన్స్, ఆసక్తి కలిగి మారు మనసు పొందాలని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఇశ్రాయేలీలు 7వ సంవత్సరం పంట వేయలేదు. అదేవిధంగా ఒక ఇశ్రాయేలీయుడికి మనం అప్పిస్తే కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 7వ సంవత్సరం ఆటోమేటిక్గా మాఫీ అయిపోద్ది, అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. అది దినవృత్తాంతాల గ్రంథంలో దినవృత్తాంతాలుగా ద్వితీయోపదేశకాండంలో అది స్పష్టంగా రాయబడింది. అది కనుక వాళ్ళు ఆ 7వ సంవత్సరము ఆ అప్పును కూడా మాఫీ చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. సో ఈ విధంగా మరి వాళ్ళు గొప్ప ఉద్యోగం వచ్చినట్టు చూస్తాం. ఉద్యోగం అంటే పాపాలు ఒప్పుకోవడం, బైబిల్ చదవడం. అదేవిధంగా ఇన్స్టంటేనియస్ ఒబీడియన్స్, ఇమ్మీడియట్గా ఒబీడియన్స్. ఎప్పుడో రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తామంటే అటువంటి వ్యక్తులకు దీవెన ఉండదు, అటువంటి వ్యక్తులకు సంతోషం కూడా ఉండదు. ఒబీడియన్స్లో వెల చెల్లించాలి. కొన్నిసార్లు మనం నష్టపోవాల్సి వస్తుంది. విశ్రాంతి దినం బిజినెస్ చేయకపోతే ఎంతో నష్టపోతారు. అయినప్పటికీ ఓకే, మేము దేవుణ్ణి సంతోష పెడతామని నిర్ణయించుకున్నారు. 7వ సంవత్సరం పంట వేయకపోతే వాళ్ళు నష్టపోతారు, అయినప్పటికీ వాళ్ళు నష్టపోవడానికి ఇష్టపడ్డారు. మరి అదేవిధంగా మాఫీలు, అప్పులన్నీ కూడా 7వ సంవత్సరం ఎవరికైతే వాళ్ళు ఇచ్చారో వాటన్నిటికీ మాఫీ చేసినట్టు కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఎజ్రా అదేవిధంగా నెహెమ్యా కాలంలో వేసిన పునాదులు. ఈ పునాదులు ఎప్పుడు ఉపయోగపడ్డాయంటే 500 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు సువార్త ప్రకటించినప్పుడు, లేకపోతే అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించినప్పుడు నెహెమ్యా, ఎజ్రా వేసిన పునాదులు అప్పుడు ఆ వాక్యం చెప్పడానికి ఉపయోగపడ్డాయి. అదేవిధంగా అనేకులు మరి దేవుని తట్టు తిప్పబడటానికి ఎజ్రా, నెహెమ్యా వేసిన పునాదులు ఖచ్చితంగా ఉపయోగపడ్డాయని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. అది 3వదిగా. 4వదిగా చూస్తే కనుక 10వ అధ్యాయము 32వ వచనం నుంచి, మరియు దేవుని మందిరము సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదనని నిబంధన చేసుకుంటుమి. సవరింపబడిన రొట్టె విషయంలోనూ, నిత్య నైవేద్యం విషయంలోనూ, నిత్యము అర్పించు దహన బలి విషయంలోనూ, విశ్రాంతి దినముల విషయంలోనూ, అమావాస్యల విషయంలోనూ, నిర్ణయింపబడిన పండుగల విషయంలోనూ, ప్రతిష్ఠితము లేని వస్తువుల విషయంలోనూ, ఇశ్రాయేలు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహారార్థ బలుల విషయంలోనూ, మన దేవుని మందిర పనంతటి విషయంలోనూ అలాగూ నిర్ణయించుకుంటుమి. ఇంకా చాలా రాయబడ్డాయి. ఎజ్రా, నెహెమ్యా చేసిన పని ఏంటంటే వాళ్ళు ఇశ్రాయేలీలను దేవాలయం తట్టు తిప్పారు. సో మన జీవితాలు బాగుండాలంటే మనం చర్చి చుట్టూ మన ఆలోచనలు ఉండాలి. దాని అర్థం ఏంటంటే ప్రతి వారం చర్చికి రమ్మని కాదు, ప్రతి వారం చర్చికి రావాల్సిన అవసరం లేదు. ఒక క్యాథలిక్ చర్చిలో ప్రతిరోజు చర్చికి వెళ్తారంట. వాళ్ళు వ్యక్తిగత జీవితాలు చూస్తే ఏం బాగుండవు. సో ఆ విధంగా కాదు, మన ఆలోచనలు దేవాలయం చుట్టూ ఉండాలంటే దాని మీనింగ్ ఏంటంటే ఆదివారం చెప్పబడిన వాక్యము, బుధవారం చెప్పబడిన వాక్యం మనం అనుసరించడం మాత్రమే కాదు, కానీ మన ఆలోచనలు దేవుని బిడ్డల వైపు ఉండాలి. మనము వాళ్ళకి ఏ విధంగా నేను మేలు చేయగలను, వాళ్ళు ఏ విధంగా నేను ప్రోత్సహించగలను, వాళ్ళు ఏ విధంగా నేను సహకరించగలను అని చెప్పి మన ఆలోచన ఎప్పుడు కూడా దేవాలయము చుట్టూ ఉండాలి, చర్చి చుట్టూ ఉండాలి మన ఆలోచన. ఆఫీసులో ఉండొచ్చు, మనం ఇంటికాడ ఉండొచ్చు, చర్చికి ప్రతిరోజు రావాల్సిన అవసరం లేదు. బుధవారము ఆదివారం అటెండ్ అయితే చాలు, అది సఫిషియెంట్ మనకి. కానీ మన యొక్క ఆలోచన విధానము యేసు ప్రభు యొక్క ఆలయం చుట్టూ ఉండాలి. యేసు ప్రభు యొక్క ఆలయము, సంఘం అంటే యేసు ప్రభు యొక్క శరీరమే, యేసు ప్రభువే. సో మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఆలయం చుట్టూ తిరగాలి. ఇశ్రాయేలీయులు జీవితాలు చూస్తే కనుక వాళ్ళ ఆలోచనలు చుట్టూ దేవాలయం చుట్టూ తిరిగినాయి. సో వాళ్ళకి ఎంత మేలు చేసిందంటే వాళ్ళకు 400 సంవత్సరాల పాటు ప్రవక్త లేకపోవచ్చు, కానీ వాళ్ళకు వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని బట్టి అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు
బాప్తిస్మిచ్చి యోహాను కాలంలో యేసుప్రభు కాలంలో మనం ఉన్నట్టు మనం చూస్తాం మనం. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు దేవుని వాళ్ళు ఆ వాక్యం తట్టు మాత్రమే కాక వాళ్ళ ఆలోచనలు దేవాలయం తట్టు సహవాసం చుట్టూ తిప్పబడ్డాయి. కనుక మనం కూడా మన ఆలోచనలు సహవాసం చుట్టూ ఉండాలి. మనం దేవుని బిడ్డలు మన హృదయంలో దాచుకోవాలి, హృదయంలో ఉండాలి మన దేవుని బిడ్డలు. ప్రతిరోజు మనం కలవాల్సిన అవసరం లేదు, కానీ ఎప్పుడైతే మన ఆలోచనలు మన యొక్క పనులు మన దేవుని బిడ్డల సహవాసము మన హృదయంలో ఉంటుందో మనం ఖచ్చితంగా దీవించబడతామని చెప్పి మనం చెప్పవచ్చు. ఇది 4వదిగా. 5వదిగా మనం చూస్తే కనుక 11వ అధ్యాయము 1-2 మొదటి 2 వచనాలు. జనులు అధికారులు యెరూషలేములో నివాసం చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమాకు యెరూషలేమునందున్న 10 మందిలో ఒకడు నివసించినట్లును మిగిలిన 9 వేరు పట్టణంలో నివసించినట్లు చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొని వారిని జనులు దీవించిరి. ఆనాడు యెరూషలేములో జీవించడం అంటే చాలా రిస్క్తో కూడిన వ్యవహారం. చుట్టూ శత్రువులు ఉంటారు, ఎప్పుడైనా చంపేయచ్చు శత్రువులు. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రము యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొని జనులు దీవించిరి. కొంతమంది వ్యక్తులు మాత్రం ఇష్టపూర్వకంగా యెరూషలేములో నివసించడానికి ఇష్టపడ్డారు. ఖచ్చితంగా దేవుణ్ణి మనం సంతోషపెట్టాలంటే మనం వెల చెల్లించాలి. ఈనాడు కూడా ఒక క్రైస్తవుడిగా మనం జీవించాలంటే, ఒక బహిరంగ క్రైస్తవుడిగా మనం జీవించాలంటే మనం వెల చెల్లించాలి. కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులు యెరూషలేములో ఉన్న వాళ్ళని దేవుడు కాపాడాడు. వాళ్ళు భయపడలేదు. సరే శత్రువులు వస్తే రానియండి, దేవుడు మమ్మల్ని కాపాడుతాడని నమ్మారు. వాళ్ళు నమ్మినట్టే ఇశ్రాయేలుని దేవుడు కాపాడాడు. ఈనాడు కూడా ఒక క్రైస్తవుడిగా జీవించడం అంటే ఎంతో వెల చెల్లించాలి, ఎంతో రిస్క్తో కూడిన వ్యవహారం. ఒక బహిరంగ క్రైస్తవుడిగా నువ్వు ప్రకటించుకోవాలంటే ఎంతో రిస్క్తో కూడిన వ్యవహారం. ఎన్నో నష్టపోవాల్సి వస్తుంది నువ్వు. కానీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేను ప్రోత్సహిస్తున్నాను మిమ్మల్ని. దేవుడు మిమ్మల్ని చెయ్యి విడిచిపెట్టడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పోషిస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని ఎత్తుకుని నడిపిస్తాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. కనుక మనము వెల చెల్లిద్దాం. క్రైస్తవులు రాజీ పడే జీవితం జీవించకూడదు, వెల చెల్లించే జీవితం వారు జీవించాలి. సో ఇశ్రాయేలీయులు ప్రాణాలు పోయినా పర్లేదు, మేము యెరూషలేములో నివసిస్తామని కొద్దిమంది గుంపు డిసైడ్ చేసుకున్నారు. అటువంటి గుంపుని దేవుడు దీవించినట్టు మనం చూస్తాం. కనుక మనం కూడా భారతదేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనకు తెలుసు. నానాటికి క్రైస్తవులను ద్వేషించే వాళ్ళు నానాటికి పెరిగిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనము వెల చెల్లించే క్రైస్తవ్యం మనం జీవించాలి. రాజీ పడే క్రైస్తవం జీవిస్తే మనకు ఎటువంటి దీవెన ఉండదని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నేను చివరగా ఒక మాట చెప్తాను. మరి అపోస్తుల కార్యాల్లో ఒక మాట రాయబడింది చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 29వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 29. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియదు, వారి మందను కనికరింపరు. మరి అపోస్తుడైన పౌలు ఎక్కువ కాలం ఉన్న సంఘం ఏంటంటే ఎఫ్సి సంఘంలో 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. పరిచర్య చేసిన తర్వాత అతడు ఆ ముగింపులో తిరిగి ప్రయాణమై యెరూషలేముకి వెళ్తున్నప్పుడు మరి అక్కడ ఎఫ్సీకి వెళ్ళటం దూరం కాబట్టి ఆ ఎఫ్సీ నుంచి దూరం కొద్ది దగ్గరలో ఉన్న మిలేతు అనే ప్రాంతంలో వచ్చి ఎఫ్సీ పెద్దలను పిలిపించినప్పుడు ఎఫ్సీ పెద్దలతో చెప్పే మాట ఏంటంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎఫ్సీ సంఘంలో క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తాయి, మందను కనికరింపరని ప్రవచనాత్మకంగా చెప్పాడు. దాని అర్థం ఏంటంటే ఎఫ్సీ సంఘం మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ విధంగా క్రూరమైన తోడేలు రాకుండా జాగ్రత్త పడండి అని చెప్పాడు. సో మనం కూడా సంఘంలో ఎంత ఉద్యోగం ఉన్నప్పటికీ మనం అజాగ్రత్తగా ఉంటే కనుక క్రూరమైన తోడేళ్ళు ప్రవేశించే అవకాశం ఉందని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. కనుక మనము జాగ్రత్తగా, ప్రతి ఒక్కరూ కూడా మనం జాగ్రత్తగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. నెహెమ్యా మరి కొద్ది కాలము అతడు బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అది కొన్ని దినములే అని రాయబడింది. చూడండి నెహెమ్యా గ్రంథం
నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 4వ వచనం నేను చదువుతాను. ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వం కలుగజేసుకుని నైవేద్యములను, సాంబ్రాణిని, పాత్రలను, గింజలను, 10వ భాగములో కొత్త ద్రాక్షారసములను, లేవీలకు, గాయకులకు, ద్వారపాలకులకు ఏర్పడిన నూనెను, యాజకులను తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వం ఉంచు స్థలం వద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము ఉండిరి. ఆ సమయం అందు నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజు అయిన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరం నేను రాజును దర్శించుట కొన్ని దినములైన తర్వాత రాజునంత సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గదిని ఏర్పాటు చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రిని అంతయు అవతల పారవేసి గదులన్నిటినీ శుభ్రం చేయుడని ఆజ్ఞాపింపగా వారు అలాగూ చేసిరి. మరి నెహెమ్యా కొన్ని దినాలు మాత్రమే మరి అర్తహషస్త రాజు దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చాడు. ఇంతలోపే మరి ఈ యొక్క ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు టోబియాతో బంధుత్వం కలుగు చేసుకున్నాడు. మనకు తెలుసు టోబియా అదేవిధంగా సన్బల్లట్టు వాళ్ళు దేవుని ఆలయము ప్రాకారాలు కట్టడానికి ఎంతగా వ్యతిరేకించారు. కానీ మరి ఆ యొక్క ఎల్యాషీబు మరి తన బహుశా ఆ పిల్లలు ఒత్తిడి చేసి ఉంటారేమో, పిల్లలు గురించి అతడు రాజీ పడినట్టు మనం చూస్తాం అతడు. సో ఒక గొప్ప గదిని మరి ఏర్పాటు చేశాడు టోబియా కోసం. ఎప్పుడైతే నెహెమ్యా తిరిగి వచ్చాడో మరి నెహెమ్యా ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి, ఎంతో ఇతరులకు ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. కానీ దేవుని వాక్య విరుద్ధంగా ఏదన్నా జరుగుతున్నప్పుడు అంతే కఠినంగా ఉన్నట్టు మనం చూస్తాం. ప్రధాన యాజకుడికి కానీ ఎవ్వరికి భయపడలేదు. కానీ వెంటనే మరి ఆ యొక్క టోబియా యొక్క సామాగ్రిని అంతా పారవేసి ఆ యొక్క గదిని శుభ్రపరిచినట్టు మనం చూస్తాం. అదేవిధంగా ఇంకొకటి కూడా రాయబడింది 12వ అధ్యాయము 28వ వచనంలో, ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడైన యోదా కుమారులో ఒకడు హోరోనీయుడైన సన్బల్లట్టుకు అల్లుడయ్యాను. దాన్ని బట్టి నేను అతన్ని నా యుద్ధం నుంచి తరిమి తిని. మరి ఇక్కడ ఎల్యాషీబు యొక్క మనవడు, ఇది ఇంకొక సన్బల్లట్టుతో కూడా అతడు వియ్యమొందాడు, అల్లుడయ్యాడు అంట. నిజంగా ఎంత బాధాకరమైన విషయం. దేవుని బిడ్డలు ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. నెహెమ్యా వెంటనే ప్రక్షాళన చేశాడు. ఆ యొక్క ఎల్యాషీబు యొక్క మనవడిని యెరూషలేము నుంచి పంపించి వేశాడు. మరి ట్రెడిషన్ గ్రంథాల్లో అతడు సమరయ్యకి వెళ్ళి సమరయ్యలో ఒక ఆలయంలో ఒక యాజకుడిగా ఉన్నాడని చెప్పి అతని గురించి రాయబడింది ట్రెడిషన్స్లో. కానీ ఇక్కడ మరి నెహెమ్యా చూస్తే కనుక ఎంతో ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా దేవుని చిత్తం చేయడానికి అతడు ముందున్నట్టు మనం చూస్తాం. కనుక మనం కూడా దేవుని వాక్య విరుద్ధంగా ఏదైనా జరుగుతున్నప్పుడు ఏదో జరుగుతుంది, లేకపోతే సంఘంలోంచి వెళ్ళిపోతారు, లేకపోతే మాకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడతారని చెప్పి మనం భయపడాల్సిన అవసరం లేదు. నెహెమ్యాలాగా మనం ధైర్యంగా ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. సో ఉద్యోగం అనేది మనము వచ్చి ఆగిపోయేది, కొంతకాలం ఉండి అది కొనసాగేది కాదు. మనం కొనసాగేటట్టు మనం చేయాలి. సైతాను ఎప్పుడు కూడా ఉద్యోగం తీసివేయడానికి, లేకపోతే దేవుని వాక్య విరుద్ధంగా ప్రవర్తించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ మనం దానిని ఆపాల్సిన బాధ్యత సంఘములో ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. నేను కొన్ని విషయాలు చెప్పాను. మొట్టమొదటి ఇశ్రాయేలీలు ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళు మారు మనసు పొందారు, పాపాలు ఒప్పుకున్నారు. రెండవదిగా చూస్తే కనుక వాళ్ళు బైబిల్ పట్ల ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. సో మనము ఒక్కసారి మనం బైబిల్ చదివే విషయంలో మనం పరీక్షించుకుందాం. బైబిల్ అనేది మనకు సంతృప్తినిస్తుంది, బైబిల్ అనేది మనకు ఆదరణ ఇస్తుంది, బైబిల్ అనేది మనకు ఒక ఆహారం. అది సో ఆహారం తినకపోతే కనుక మనం ఏ విధంగా అయితే రోగులం అయిపోతామో, మరి ఆత్మీయ ఆహారం కూడా తినకపోతే మనం రోగులుగా అయిపోతాం, పాపం వైపు మనం ఖచ్చితంగా వెళ్ళిపోతాం. కనుక దేవుడిచ్చిన వాక్యాన్ని మనం చదవాలి. ఎస్పెషల్లీ యవ్వనస్తులు వారు గురి కలిగి ఉండాలి, వాక్యం చదవాలి. వాళ్ళు వాక్యం చదవాలి, నేను చదువుకోవాలి అన్న రెస్పాన్సిబిలిటీ గురి కలిగి ఉండాలి. గురి లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఆ ఎంటర్టైన్మెంట్ లస్ట్కి నడిపిస్తుంది. మనకు తెలుసు మరి సంసోను లస్ట్ వైపు వెళ్ళాడు, మోహపు చూపు వైపు వెళ్ళాడు, ఎంత నష్టపోయాడో మనకు తెలియదు. మరి ఇంకొక వైపు యోసేపు
వాటికి దూరంగా ఉన్నాడు. యేసేపుని ఎంతగానో దీవించినట్టు మనం చూస్తాం. సో వీటన్నిటిని మనము జయించాలంటే ప్రాథమికంగానే మనం బైబిల్ ఎక్కువగా మనం చదవాలి. ఖాళీ సమయంలో చదువు నెగ్లెక్ట్ చేయకూడదు. చదువులు చాలా ఇంపార్టెంట్. పిల్లలకు చదువులు చదువుకున్న తర్వాత కూడా చాలా ఖాళీ సమయం యవనస్తులకు ఉంటుంది. ఆయా ఖాళీ సమయంలో మాత్రమే నేను వాక్యం చదవమని నేను చెప్తున్నాను. అదేవిధంగా కొన్ని వాక్యాలను మనం బైహార్ట్ చేస్తే కాలేజీకి వెళ్ళినప్పుడు వాటిని గుర్తు చేసుకోవచ్చు. మనం ఆ గుర్తు చేసుకున్న వాక్యం కూడా ఖచ్చితంగా మనకు ఆదరణ ఇస్తుందని నేను చెప్పగలను. మూడవదిగా వాళ్ళు ఇమీడియట్ ఒబీడియన్స్, ఇశ్రాయేలీయులు ఇమీడియట్గా ఒబీడియన్స్ చూపించారు. సో ఇమీడియట్ ఒబీడియన్స్ చూపిస్తే నీ జీవితంలో సంతోషం ఉంటుంది. నష్టపోయినా పర్వాలేదు, ఆర్థిక నష్టం వచ్చినా పర్వాలేదు, కానీ మనం ఇమీడియట్ ఒబీడియన్స్ చూపాలి. నాలుగవదిగా ఇశ్రాయేల్ జీవితాలు ఆలయం చుట్టూ తిరిగాయి. సో మన జీవితంలో కూడా మన యొక్క ఆలోచనలు, మన జీవితం మన చర్చి చుట్టూ తిరగాలి. దాని మీనింగ్ ప్రతి వారము చర్చికి రమ్మని కాదు, కానీ మన ప్రతి సహోదరుడిని మన హృదయంలో మనం పెట్టుకోవాలి. మనము హృదయంలో మనం ఫిజికల్గా మనం సహవాసం చేయలేకపోవచ్చు, కానీ మన హృదయములతో వారితో సహవాసం చేసేటట్టు మన ఆలోచనలు సహవాసం చుట్టూ తిరగాలి. ఐదవదిగా వాళ్ళు వెల చెల్లించడానికి ఇష్టపడ్డారు. యెరూషలేములో నివసించడం ఎంత రిస్క్తో కూడిన వ్యవహారం, ప్రాణాలు పోవచ్చు, అయినప్పటికీ దేవుడి కోసం నిలబడ్డారు. ఈనాడు కూడా ఒక క్రైస్తవుడిగా జీవించడం అంటే రిస్క్తో కూడిన వ్యవహారమే. మనము రేపొద్దున ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. చివరిగా ఇశ్రాయేల్ కొద్ది కాలం మాత్రమే నెహెమ్యా బయటకు వెళ్ళాడు. క్రూరమైన తోడేళ్ళు ప్రవేశించాయి, యెరూషలేములోకి ప్రవేశించాయి. వాటన్నిటినీ మరి నెహెమ్యా తిరిగి వచ్చి తోలేసినట్టు మనం చూస్తాం. ఎస్పెషల్లీ ప్రధాన యాజకుడు, అతడు చాలా మంచివాడే. బహుశా అతడు 52 దినాల్లో దేవాలయం ప్రాకారాలు కట్టబడినప్పుడు అతడి గురించి మొట్టమొదటి రాయబడింది. అతడే ప్రారంభించినట్టు కూడా మనం చూస్తాం. మొట్టమొదటి రాయబడింది కూడా అతని గురించే. కానీ బహుశా పిల్లల గురించో లేకపోతే మనవాళ్ళ గురించో అతడు రాజీ పడినట్టు మనం చూస్తాం. మరి సో ఆ విధంగా రాజీ పడి క్రూరమైన తోడేళ్ళని తీసుకొచ్చేసాడు యెరూషలేములోకి. దేవుడు అద్భుతంగా నెహెమ్యా నిలబెట్టి ఆ క్రూరమైన తోడేళ్ళని తోలేసినట్టు మనము దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. చివరికి ఎజ్రా నెహెమ్యాలు వేసిన పునాదులు ఎంతగా ఇశ్రాయేల్ దీవెనకరంగా ఉందంటే వాళ్ళు ఎంతగానో వృద్ధి చెందారు. తర్వాత యెరూషలేములో, రోమా ప్రాంతంలో, లేకపోతే ఫిలిప్పి ప్రాంతంలో, కొరింథీ ప్రాంతంలో, లేకపోతే చిన్న ఆసియాలో ఉన్న ప్రాంతాల్లో ప్రతి చోట కూడా యూదులు ఉన్నారు. యూదులు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రతి శనివారం దేవుని వాక్యాన్ని వాళ్ళు చదివేవారు. ఎక్కడ ప్రారంభపడిందంటే ఎజ్రా నెహెమ్యా కాలంలో వేసిన పునాదులు వాళ్ళు ఫాలో అయ్యారు. కనుకనే అపోస్తలుడైన పౌలు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు మొట్టమొదట అతడు వెళ్ళి సమాజ మందిరంలో యూదులకు ప్రకటించేవాడు. యూదులకి దేవుని ధర్మశాస్త్రం వాళ్ళకి తెలుసు కాబట్టి కొంతమంది మరి శేషము పౌలు చెప్పిన మాటలు రక్షించబడి ఒక సంఘం ప్రారంభించబడ్డాకి మరి అక్కడ అవకాశం వచ్చినట్టు మనం చూస్తాం. కనుక మనము ఈ నెహెమ్యా గ్రంథం ద్వారా నేర్చుకున్న సత్యాలు మన జీవితంలో ఆచరణగా ఉండేటట్లు దేవుడు దీవించును గాక. చెప్పబడిన వాక్యం స్పందిస్తూ మరి ఎవరైనా ప్రార్థన చేయండి. పరలోకమందున తండ్రి, మీరు మాతో మాట్లాడినందుకు నిజంగా మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, నువ్వు నిజంగా సజీవుడు ప్రభా. తండ్రి, నిజంగా నువ్వు సజీవుడు ప్రభా. నీ వాక్యాన్ని ప్రభా నిజంగా మాకు ఆహారంగా దయచేసినందుకు వందనాలు తండ్రి. తండ్రి, ఇది ప్రభా మేము మా జీవితాల్లో ప్రభా ప్రతి ఒక్క నిమిషం నెరవేరడానికి మీరు మాకు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి. ఏ ఒక్క మాట కూడా ప్రభా ఫలించకుండా వృధా అవ్వకూడదు ప్రభా. ప్రతి మాట నూరంతలుగా ఫలించాలి. మా కుటుంబాలు, మా జీవితాలు, మా ఆలోచనలు, మా తలంపులు సమస్తము నీ నామ ఘనత కొరకే ఉండాలి ప్రభా. ఈ వాక్యాన్ని నిజంగా మా హృదయాల్లో తని నువ్వే నిలపమని కోర్చు. సమస్త ఘనత నీకే అర్పిస్తా. త్వరలో రన్నేసిన బతిలాడు వేడుకొని నడుచున్నాను తండ్రి. ఆమేన్. రాంగోల్ తండ్రి, నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు తండ్రి. విన్న వాక్యము మా అందరూ ఫలించేటట్టు చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు యేసు నామమున బ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మరి అచ్యుత్ బ్రదర్ వచ్చి మరి బర్త్డేస్ ప్రేయర్ చేసి క్లోజింగ్ ప్రేయర్ చేస్తాం. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ మరి చర్చ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ అందరూ కూడా
వచ్చి జస్ట్ కూర్చొని వెళ్ళిపోతున్నాం అన్నట్టు మాత్రం అస్సలు ఉండొద్దు. చెప్పబడుతున్న వాక్యాలు చాలా దేవుడు మనకిచ్చిన అద్భుతమైన ఆహారం. ఈ ఆహారాన్ని సండే వినేసి మండే నుంచి వెళ్ళి మన ఆర్డినరీ లైఫ్ జీవించటము ఇది కాదు. నిజంగా ఇవాళ చెప్పబడిన వాక్యం నిజంగా మనం నేను ఒక మాట రీసెంట్గా చదువుతున్నప్పుడు బైబిల్లో ప్రతి ఒక్కరు లోకంలో ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఏంటంటే యేసయ్యని నమ్ముకుంటే నీకు శాంతి ఉంటుంది, నీకు సమాధానం ఉంటుంది, యేసయ్యని నమ్ముకుంటే చాలు నీ లైఫ్లో రెస్ట్ ఉంటుంది, ఇవన్నీ చెప్పారు. కానీ నిజంగా చూస్తే ఆ మాట నిజంగా సత్యమా? నిజంగా యేసయ్యని నమ్ముకుంటే శాంతి సమాధానాలు ఉంటాయా? నేను హ్యాపీగా పడుకోగలనా, రెస్ట్ తీసుకోగలనా అంటే కనుక అది సగం సత్యం మాత్రమే. ఎవరైతే బైబిల్ పూర్తిగా చదవారో వాళ్ళు చెప్పే సత్యం. ఎందుకంటే బైబిల్ చాలామంది దేవుడిని తెలుసుకున్నప్పటికీ చాలామంది శాంతిలో లేరు. ఎవరు చూసినా చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, మరి అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ శాంతి సమాధానాలతోనే నేను చాలామంది లైఫ్స్ చూశాను, దే ఆర్ బోరింగ్ లైఫ్స్. కానీ నిజంగా మనం బైబిల్ చదివినప్పుడు నిజంగా ఒక మాట చెప్తాను, ఎందుకంటే ఈ వాక్యం ఇవాళ విన్నది మనం చాలా తీవ్రమైంది కాబట్టి. లూకాసు వార్త 2వ అధ్యాయము 13 నుంచి నేను చదువుతాను. ఇది యేసయ్య క్రీస్తు గురించి వారు చెప్పబడిన మాట. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు చూడండి, క్లియర్గా చూడండి, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆయనకి ఇష్టులైన వాళ్ళకు మాత్రమే సమాధానం ఉంటుంది. ఆయనకి ఇష్టలుగా ఎలా ఉండగలం? ఇవాళ చెప్పబడిన ప్రతి మాట జ్ఞాపకం చేసుకోండి. మీకు ఇంకా బైబిల్లో అన్నీ తెలిసినా తెలియకపోయినా ఇవాళ చెప్పబడిన ప్రతి మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆలయాన్ని ప్రేమించటం, ఆయన వాక్యాన్ని ప్రేమించటము, ఆయనకి ఇన్స్టెంట్ ఒబీడియన్స్, వెంటనే దేవుని మాటకు వెంటనే విధేయత చూపించటము, తోడేళ్ళు వస్తుంటే జాగ్రత్తగా ఉండడము, మన కుటుంబాలను కాపాడుకోవడము. ఈ మాటలు కనుక తీవ్రంగా తీస్తే కనుక, మనం తీవ్రంగా తీసుకొని పాటిస్తే కనుక దేర్ విల్ బీ పీస్, రెస్ట్ ఉంటుంది మన లైఫ్లో. లేదు అనుకుంటే జస్ట్ వినేసి వెళ్ళిపోయి మళ్ళీ ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ కూర్చుంటే కనుక నేను చెప్తున్నాను, ఎంత ట్రై చేసినా సమాధానం రాదు, ఎంత ట్రై చేసినా రెస్ట్ రాదు మన జీవితాలు. ఆయనకి ఇష్టలైన వాళ్ళకు మాత్రమే, ఆయనకి ఇష్టలుగా ఉన్నామా లేదా మళ్ళీ మనం పరిశీలించి వాళ్ళకు మాత్రమే సమాధానం ఉంటుంది. అది దేవదూతలు వచ్చి యేసయ్య గురించి చెప్తున్న మాట. మరి దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకోమని కోరుచున్నాను. అలాగే బర్త్డేస్ గురించి ప్రేయర్ చేద్దాము. మరి నెక్స్ట్ వీక్లో వచ్చేసరికి మన ఎల్డర్ బ్రదర్ శాంత్ కుమార్ అన్న మీనా సిస్టర్ది యానివర్సరీ ఉంది. అలాగే స్టీఫెన్ అన్న వాళ్ళ వైఫ్ లలిత సిస్టర్ది బర్త్డే ఉంది. అలాగే షారోన్ది, శాంత్ కుమార్ అన్న వాళ్ళ పాపది బర్త్డే ఉంది. వీటి గురించి ప్రార్థన చేద్దాం. అందరు నాతో పాటు ఏకీభవించండి. పరలోకమందున తండ్రి, థ్యాంక్ యూ లార్డ్. మా కుటుంబాన్ని తండ్రి నువ్వు తండ్రి నీ ఆత్మతో కడుతున్నందుకు నిజంగా నీకు వందనాలు. తండ్రి మా కుటుంబ సభ్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మాతో పాటు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు. తండ్రి ముందుగా తండ్రి శాంత్ కుమార్ అన్న మీనా సిస్టర్ని బట్టి నిజంగా నీకే వేలాది కోట్లాది స్తోత్రాలు. అటువంటి కుటుంబాన్ని ప్రభా మీరు ఏర్పరిచి సిఎఫ్సి విజయవాడ సంఘం స్థాపించడానికి మీరు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి వాళ్ళ కుటుంబానికి ప్రభా మీరు ఇన్ని సంవత్సరాలు ప్రతి ఒక్క డే నుంచి తండ్రి ఇవాళ వరకు మీరు ప్రతి విషయంలో తోడుగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. తండ్రి నిజంగా వాళ్ళకి ఇంకా తండ్రి వాళ్ళ యొక్క తండ్రి ప్రతి ఇయర్స్ ఆఫ్ యానివర్సరీలో ప్రభా మీరు నింపుతున్న కొత్త వాగ్దానాల బట్టి నిజంగా థ్యాంక్ యూ. రానున్న సంవత్సరాల్లో కూడా తను ఇంకా కుటుంబాన్ని అనేకులకు బ్లెస్సింగ్గా చేయమని కోరుచున్నాం ప్రభా. వాళ్ళ కుటుంబంలోంచి జీవజల నదులు ప్రవహించడానికి మీరు తండ్రి ఆత్మతో తను ఇంకా అభిషేకించమని కోరుచున్నాం తండ్రి. అలాగే ప్రభా తండ్రి లలిత సిస్టర్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డకి ఇచ్చిన తండ్రి మరో జీవ కిరీటాన్ని బట్టి వందనాలు ప్రభా. తనకున్న అనారోగ్యాన్ని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు థ్యాంక్ యూ ఫాదర్. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. రానున్న సంవత్సరాల్లో ప్రభా కుటుంబానికి ఇంకా తండ్రి నువ్వే తన ఆత్మతో నింపబడిన స్త్రీగా తను ఇంకా వర్ధిలింప చేయమని కోరుచున్నాం. అలాగే షారోని కూడా దీవించండి ప్రభా. తన తల్లిదండ్రుల దయలోను నీ దయలోను నిత్యం వర్ధిలులాగా నీ ఆశీర్వాదాన్ని నింపండి. రక్షణ నువ్వే దయచేయమని, స్థిరత్వాన్ని రక్షణలో తని ఆ యొక్క డిటర్మినేషన్ మీరే దయచేయమని కోరుచు తన యొక్క రక్షణ కూడా దయచేయమని నీ పాదాలు పట్టుకొని అడుచున్నాం ప్రభా. మాకు ఈరోజు చెప్పబడిన వాక్యం నిజంగా థ్యాంక్ యూ లార్డ్. తండ్రి కేవలం ప్రభా నిన్ను నమ్ముకున్నట ద్వారా ప్రభా మాకు జస్టిఫికేషన్ ఉందని నేర్పించినందుకు వందనాలు. అలాగే ప్రభా నెహెమ్యా నిజంగా ఆ రోజు నీ ప్రాకారములు కట్టడానికి ఎంతగా తండ్రి ప్రయాసపడ్డాడో, ఎంతగా తండ్రి వెల చెల్లించాడో ప్రభా ఈ రోజు కూడా ప్రభా తిరిగి తండ్రి ఈ యొక్క తండ్రి ఇజ్రాయేల్ను కట్టడానికి నువ్వు తండ్రి చూపిస్తున్న ఆ ప్రేమను బట్టి వందనాలు. తండ్రి మా జీవితాలను ప్రభా పరిశీలించండి ప్రభా. మీరు ప్రతి ఒక్క కార్నర్ ప్రతి ఒక్క ఏరియాని మీరు పరిశీలించండి ప్రభా. నీకు ఇష్టలుగా మేము జీవించాలి, నీ వాక్యాన్ని ప్రేమించాలి, నీ పరిశుద్ధాత్మ సహాయంతో నీ సంఘాన్ని ప్రేమించాలి. నువ్వు చెప్పబడిన ప్రతి మాటకు ఒబీడియన్స్ చూపించే కృపను మాకు దయచేయమని తండ్రి. మా సంఘంలో ప్రభా
తోడేలు వస్తుండగా మాకు తెలియచేయండి ప్రభా. తండ్రి పారద్రోలే వ్యక్తులుగా తండ్రి మాకు మీరు ధైర్యాన్ని ఇవ్వండి, పరిశుద్ధాత్మని ఇవ్వండి ప్రభా. అంతేగాని రాజీ పడే క్రైస్తత్వం మా జీవితాల్లోంచి తీసేయమని, ఈ సిఎఫ్సిని విజయవాడలో మీరు ఎందుకు స్థాపించారో దాని వెలుగుగా మేము నడువుటకు మాకు సహాయం దయచేయమని కోరుచు. నీ పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క బిడ్డని నింపండి ప్రభా. ఇక్కడ ఏ బిడ్డ కూడా ఫలించకుండా వెళ్ళకూడదు, వాళ్ళపైన నీ ఆశీర్వాదాన్ని నింపి ఫలించి పంపించమని కోరుచు. అతి త్వరలో మా ప్రియ ప్రభ నేసనం పతింలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రార్థన కూడా ఇంతటితో ముగిసింది బ్రదర్స్ అండ్ థ్యాంక్ యూ.